ఎగ్జామ్ పేపర్లో 44th ఒకటి అడుగుతున్నారు, ఎక్కువగా 57. సో అవి రెండు యాడ్ స్కోర్లేనమ్మా. 44th ఏంటంటే సొల్యూషన్ సెట్ ఎగ్జాక్ట్గా అక్కడ ఇవ్వలేదు, ఎందుకంటే అది ఒకటి 44th తేడా. మనకి 44th సొల్యూషన్ వచ్చింది అనమాట, మొత్తం కంప్లీట్ సొల్యూషన్ సెట్ ఇది -3/t to infinity బోత్ పాజిటివ్ అని తీసుకుంటాను. యూనియన్ -2 వచ్చింది. ఏ దాంట్లో కూడా లేదమ్మా. కాబట్టి వాళ్ళు ఎక్స్ బిలాంగ్స్ అని ఇచ్చారు, కానీ అది ఏది సాటిస్ఫై అవ్వట్లా. కంప్లీట్గా ఈ సెట్ దేంట్లో ఉంటుందని చెప్పడానికి, ఈ సెట్ దేంట్లో ఉందని చెప్పడానికి కూడా అక్కడ ఆప్షన్ లేదమ్మా. ఈ కొద్దిగా అప్రాప్రియేట్గా ఉన్నా ఇక్కడ -2 కొద్దిగా ప్రాబ్లం వచ్చింది, ఓపెన్ ఇచ్చారు, అందుకని దీన్ని నేను యాడ్ స్కోర్ ఇస్తున్నాను. అలాగే 57లో ఫస్ట్ వన్కి 8th టర్మ్ అని పెట్టలేరు, అప్ టు 8th టర్మ్స్ అని ఇవ్వాలి, అది ఇవ్వలేదు, అందుకని అది యాడ్ స్కోర్. ఎందుకంటే ఈ ఆప్షన్ రాదు కాబట్టి కింద ఏది మ్యాచ్ కాదు, కాబట్టి అది ఒకటి. ఈ రెండు మిగతా అందరూ అడిగారు కానీ అవి కరెక్ట్గానే ఉన్నాయి, కానీ ఈ రెండింటి వరకే నేను ఇస్తున్నాను యాడ్ స్కోర్. ఈ రెండు ఫైనల్. ఇవి కాకుండా ఇంకేమైనా అబ్జెక్షన్ ఉంటే మీరు హ్యాండ్స్ రైజ్ చేయొచ్చు. నా అడ్వాన్స్ పేపర్లు అండి, వీకెండ్ అడ్వాన్స్ దాంట్లో ఏదైనా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి వీటికి కాకుండా ఈ రెండు యాడ్ స్కోర్లు ఇస్తున్నాను. దీనికి రీజన్ ఏంటంటే కంప్లీట్ సొల్యూషన్ సెట్ ఈ -2 మిస్ అవుతున్నాం, లేదంటే సి ఆప్షన్ ఓకే అప్రాప్రియేట్. సో సొల్యూషన్ సెట్ ఒకటి, మీకు ఎప్పుడన్నా ఇఫ్ అని ఇచ్చారనుకోం, ఇఫ్ ఇచ్చి ఏదైనా ప్రాబ్లం ఇచ్చి దెన్ అని అడిగారు అనుకోం, ఎక్కడ కూడా పార్షియల్ రాయమాకండి. ఇక్కడ ఇఫ్ దెన్ అంటే కంప్లీట్ సొల్యూషన్ సెట్ రాయాలి, ఎగ్జాస్టివ్ సొల్యూషన్ సెట్ రాయాలి. ఎక్కడ కూడా దానికి సబ్సెట్ ఎప్పుడు నేను ఇవ్వను ఫ్యూచర్ లో కూడా. ఇఫ్ అండ్ దెన్ ఇస్తే ఓన్లీ రైట్ డౌన్ ఎగ్జాక్ట్ సొల్యూషన్ సెట్, డోంట్ రైట్ డౌన్ ఇట్స్ పార్షియల్ సబ్సెట్, ఆల్సో డోంట్ రైట్ డౌన్ ఇట్స్ సుపీరియర్ సెట్. అలా కాకుండా మనకి ఏదైనా సెట్ ఎస్ అని వచ్చింది అనుకోం, ఎస్ లైస్ అని ఇచ్చారు అనుకోం, లైస్ ఇన్ అన్నాడు అంటే ఇది ఈ పదం వాడితే మళ్ళీ కొన్ని డౌట్స్ మళ్ళీ ఆ ఆప్షన్స్ కరెక్ట్ అవుతాయి. ఈ పదం వాడితే ఎస్ లైస్ ఇన్ ది సొల్యూషన్ సెట్ ఈజ్ ఎస్ దెన్ ఎస్ లైస్ ఇన్ అని అడిగారు అనుకోం, మళ్ళీ వేరే ఆన్సర్ వస్తుంది. అప్పుడు మళ్ళీ సూపర్ సెట్లు అన్ని కరెక్ట్ అవుతాయి. ఎస్ అనేది అన్ని సబ్సెట్స్ లో ఉంటుంది కాబట్టి సూపర్ సెట్ అంటాం. చెప్పం 57లో ఏ రాకపోయినా కానీ బీసీడీ చూసి ఆన్సర్ పెట్టచ్చు సార్. ఓకే, ఆన్సర్ పెడతామని కాదు కదా, మనం ఎగ్జాక్ట్ గా ఆలోచిస్తే ఇది సొల్యూషన్ ఎక్కడ పెట్టలేము, మిగతా మూడు కరెక్ట్ అవ్వచ్చు. అందుకని ఈ ఆప్షన్ ఎవరైనా అడిగినా మనం అప్డేట్ చేయలేం కమ్మా. ఒకదాని కోసం ఇస్తున్నాను, లేకపోతే మిగతా మూడు రాంగ్ అని కాదు, ఒకదాని కోసం. ఒకవేళ ఏది ఇస్తే ఓన్లీ ఏ తీసేయడానికి అవకాశం అనుకోము, ఓన్లీ ఏ బిట్ ఒకటే యాడ్ స్కోర్ ఇస్తారు, అర్థమైందా? మిగతా మూడు పెట్టిన వాళ్ళకి ఇస్తాం, రైట్. ఆ మిగతా మూడు ఆప్షన్స్ లో ఏ ఆప్షన్ ఉందో ఆ ఆప్షన్ పెట్టిన వాళ్ళకి మార్కులు వస్తాయి. ఒకవేళ ఏ ఒకటి మాత్రం యాడ్ స్కోర్ ఇస్తాం అందరికి. ఒకవేళ అలా ఉంటే పాసిబిలిటీ ఉంటే కంప్యూటర్ ఆపరేటర్ సార్ అడిగి అది అవకాశం ఉందనుకో, ఇంతవరకే యాడ్ స్కోర్ వస్తుంది, ఈ సమయంలో ఏది ఒకటే యాడ్ స్కోర్ వచ్చింది. అది పాసిబిలిటీ ఉంటే అలా ఇస్తా. అలా రాదు సార్ అని అడుగుతుంది మొత్తం ఇచ్చేస్తాం. అదే సార్ అలా రావచ్చు, ఆ ఆప్షన్ కూడా ఉంది, ఇలా ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి, ఇస్తా. ఓకేనా? మిగతా మూడు కరెక్ట్ గా పెట్టి ఇది ఒక్కటి వేరే ఏదైనా పెట్టినా అంటే ఆప్షన్ ఇంకా 2 3 ఉన్నా కూడా అవి చూపిస్తారు. ఆ మూడు రైట్ అయితే ఒక్క ఆప్షన్ ఉంది సార్, బి ఒక్కటే ఉంది, ఇబ్బంది లేదు. అంటే దీనికి మనం అంతవరకు అడ్జస్ట్ అవ్వచ్చు, దీని వరకు మిగతా మూడు రైట్. దానికి పెట్టలేదంటే మనం అడగలేం కదా. మిగతా మూడు చూసావు ఇది పోయింది లేని ఎంత తప్పు ఉందని, మిగతా చేసావు బాగానే ఉంది, మిగతా వాళ్ళు ఎవరు లేదు, దీని ఒక్కదాన్ని చూసి పెట్టలేదు సార్ అంటే టెక్నికల్ గా ప్రాబ్లమ్స్ అమ్మ. నేను ఒకటి చూస్తాను, ఈ పాసిబిలిటీ ఉంటే ఒకటే యాడ్ ఇస్తాను, అంటే దాని వరకు ఆప్షన్ ఏ వరకు అంటే ఏం పెట్టినా ఇచ్చేటట్టుగా, మిగతా మూడు రైట్ పెట్టాలి. ఓకే, చూస్తా పాసిబిలిటీ ఉన్నదాన్ని బట్టి. ఓకేనా? ఓకే సార్. ఇంకొక ఆయన 60 చెప్పమ్మా. మెయిన్స్ లో 8th క్వశ్చన్ సార్. మెయిన్స్ లో 8th క్వశ్చన్, మెయిన్స్ లో ఏం ప్రాబ్లం లేదనుకుంటా కదమ్మా. 8th క్వశ్చన్ గ్రాఫికల్ గా చేస్తే ఇంకోటి కూడా వస్తుంది సార్. అట్లా కాదుగా, కండిషన్స్ కూడా చెక్ చేసుకోవాలిగా. కండిషన్స్ అని చూసుకున్నావా ఇంటర్వెల్? ఆ వచ్చిన ఆన్సర్స్ సబ్స్టిట్యూట్ సాటిస్ఫై అవుతున్నాయా? మిగతా వాళ్ళకి రాలేదు. మరి ఒకసారి నేను ఆనిక స్టడీ అవర్ లో నేను జూమ్ లోకి వస్తాను, అప్పుడు అడుగు ఒకటి. ఓకేనా? నీ ఒకటికే ప్రాబ్లం ఉంది. 8th క్వశ్చన్ ఒకటే కాదు, ఈ ఆఫ్టర్నూన్ సెషన్ లో అది ఒకసారి చూద్దాం. నేను జూమ్ లోకి వస్తాను, నువ్వు పెడతాను, ఒకసారి వచ్చేయి దాంట్లో. ఓకే? ఓకే, ఇంకేమైనా అబ్జెక్షన్స్ ఉన్నా పెట్టండి అమ్మ, రేపు చూద్దాం వాటిల్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా. ఈ వారం మీకు ఇక్కడ నుంచి ట్రిగ్నామెట్రీ అమ్మ,
మీకు మల్టిపుల్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్ వరకు ఉంటాయి. ఎక్కువ మంది 10th క్లాస్ లోపు ఎక్కువ చేసి ఉండొచ్చు అనుకుంటున్నాను. అయినా మేము రివ్యూ చేయడం మీద అంతా చేస్తాం ప్రతిదీ. సార్ మీ ఎగ్జామ్ గురించి కొంతమంది ఎగ్జామ్ రాసి ఉంటారు, రిజల్ట్ అని కొద్దిగా అటు ఇటుగా ఆలోచిస్తూ ఉంటారు. అందుకని నేను ఒక 2 minutes ఎగ్జామ్ గురించి మాట్లాడుతున్నాను. మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు టోటల్ గా మీరు చాప్టర్ మొత్తం అంటే ఎగ్జామ్ పేపర్ ఎగ్జామ్ తీసుకున్నాం, వీకెండ్ ఎగ్జామ్ అడ్వాన్స్ తీసుకున్నాం. మీకు 60 మార్క్స్ ఇచ్చారు ఎగ్జామ్ పేపర్. నాకైతే సాధ్యమైన తోటికి కొన్ని మోడల్స్ మాత్రం రిపీట్ అయ్యి కొద్దిగా ఏదైనా కానీ కొత్తగా చేసేటట్టు ఉంటుంది. అంటే ఆ ప్రిన్సిపల్ నేర్చుకుంటే ఆ క్వశ్చన్ చేస్తాం. అలాంటి క్వశ్చన్స్ ఇవ్వడానికి ట్రై చేసాం మేము ఇందులో సాధ్యమైనంత వరకు. అంటే అదే క్వశ్చన్ యాజ్ గా నీకు వర్క్ షీట్ లో ఉన్నదే రిఫ్లెక్ట్ అవ్వకుండా ఉండడానికి ట్రై చేసాం. దీంట్లో మేబీ 1 or 2 వస్తే మనం చెప్పలేం. మాక్సిమం ట్రై చేసి ఇచ్చారు సార్ వాళ్ళు. దీంట్లో 60కి మనకి 25% అడ్వాన్స్ లో వస్తుంటే చాలండి. 20 వచ్చినా నేను హ్యాపీ. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో 20% పేపర్ నీకు బాగా కష్టం అనిపిస్తుంది. అంటే ఏ క్వశ్చన్ చూసినా ఏదో వస్తున్నట్టు ఉంటుంది, కొంతమంది రాదు. నేను ఎక్కువ మంది గురించి చెప్పట్లేదమ్మా. ఓన్లీ దోస్ హు ఆర్ బిలో 20 మార్క్స్ అలా వచ్చిన వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. వాళ్ళ యాటిట్యూడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందో ఒకసారి చెక్ చేసుకోండి నేను చెప్పిన దాన్ని బట్టి. 20% అంటే నాకు ఎన్ని వస్తాయి? ఆల్మోస్ట్ 10 మార్క్స్ కి 2 మార్క్స్ వస్తే 2 మార్క్స్ వస్తే చాలన్నమాట. 12 మార్క్స్ నుంచి అబవ్ వస్తే చాలన్నమాట. టెస్ట్ ఏంటంటే 30%. ఫైనల్ ఎగ్జామ్ లో మనకి అడ్వాన్స్ లెవెల్ లో 30% మార్క్స్ ఈచ్ సబ్జెక్ట్ వస్తే మీకు 100% అడ్వాన్స్ సీట్ వచ్చింది. అంటే 18 మార్క్స్ ఒక సబ్జెక్ట్ వచ్చి 18. ఓవరాల్ గా నీకు 18 into 3 54 మార్క్స్ అండ్ అబవ్ వచ్చిన వాళ్ళందరూ పాసిబిలిటీ ఉంటుంది నీకు ఛాన్సెస్. అడ్వాన్స్ లో ఏదో ఒక కాలేజీలో అడ్వాన్స్ లెవెల్లో సెలెక్ట్ అవుతావు ఈ మార్క్స్ వస్తే. నువ్వు ఫస్ట్ నుంచి చూడాల్సింది ఏంటంటే నాకు 20 క్వశ్చన్లు ఇచ్చారు ఎగ్జామ్ లో, నేను 20 చేయడానికి ట్రై చేస్తాను. దీన్ని చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళని వదిలేండి. మీరు వాళ్ళ గురించి మీరు ఆలోచించకూడదు. వాళ్ళు ఎవరో పైన వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ ఇండియా టాప్ లెవెల్ ఆలోచించేవాళ్ళు వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళ గురించి పట్టించుకోకూడదు. ఎవరైతే ఫస్ట్ లో ఫౌండేషన్ తక్కువ ఉండి ఫౌండేషన్ ఎక్కువ నేను డెప్త్ చేయలేదు అని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ 60 మార్క్స్ లో నేను చెప్పిన ఈ 30 నుంచి 25% మధ్యలోనే నువ్వు అటెంప్ట్ చేయాలి ఎగ్జామ్ లో. అటెంప్ట్ చేయడం అంటే చేసిన క్వశ్చన్ ఏది తప్పు పోకుండా చేస్తే చాలు అంతే. అంతేగాని ఫ్లూక్ గా ఇది అయ్యి ఉండొచ్చు, అది అవ్వచ్చు అలా గెస్ చేసి పెట్టమాకండి. అది గెస్ ఎప్పుడు చేయాలి? నువ్వు 100% చేయగలిగే క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి, యాక్యురేట్ గా నీకు డెఫినెట్ గా వస్తాయి మార్క్స్. ఈ క్వశ్చన్ నేను 100% ఈ మోడల్ నేను చేయగలను అన్న క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో 4 or 5 క్వశ్చన్స్ ఉంటాయి. 5 క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. 5 to 6 క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకొని ఎవరైతే ఎగ్జామ్ లో ఆ 6 క్వశ్చన్స్ ని 1 hour తీసుకొని 100% యాక్యురేట్ గా చేస్తారు వాళ్ళు కావాలి. అది నాకు 10కి వస్తే నేను సక్సెస్ అయినట్టే. అంటే 50% ఆఫ్ మార్క్స్ ఈచ్ సబ్జెక్ట్ తేగలిగితే ఆ టీచర్ సక్సెస్ అయినట్టే. మీరేం చేస్తారు? ఇచ్చాం కదా 20 క్వశ్చన్లు ట్రై చేస్తారు, నీకు 20 అనవసరం. రిజెక్ట్ ద రిమైనింగ్ క్వశ్చన్స్ ఆఫ్ 15 అవుట్ ఆఫ్ 20. 20లో 15 వదిలేదు ముందు. ఫస్ట్ ఈ 5 సక్సీడ్ ముందు. ఈ 15-20 మార్క్స్ నేను అనుకున్న మినిమం బెంచ్ మార్క్ వచ్చి 30% 40% ఉంటాయి కదా, ముందు దానికి అచీవ్. ఈ టార్గెట్ వల్ల అదే. ఎవరైతే కొద్దిగా ఎక్కువ చేయలేము అనిపిస్తుంది, వర్క్ షీట్లు ఎక్కువ తక్కువే చేస్తున్నారు సార్, చేసిన వర్క్ షీట్ పర్ఫెక్ట్ గా చేస్తుంటే ఈ పేపర్ చేయడంలో ప్రాబ్లం ఉండదు నాకు తెలిసి. నేను మీ ఫిజిక్స్ పేపర్ చూశాను, మీ ఫిజిక్స్ పేపర్ లో వెక్టార్స్ ఉంది. మేము రెండు క్లాసులు చెప్తే మీరు 100% చేయొచ్చు ఆ పేపర్. ఏముంది అన్ని యాంగిల్ బిట్వీన్ విత్ ఎక్స్ యాక్సిస్, యాంగిల్ బిట్వీన్ వై యాక్సిస్ అని ఉంది ఫిజిక్స్ లో. ఆ సబ్జెక్ట్ కి సంబంధించి అది సింపుల్ గా కాంప్లికేట్ అనిపించవచ్చు, కానీ మ్యాథ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే చాలా సింపుల్ వెక్టార్స్. దాన్ని చాలా టైం సేవ్ చేసుకోవచ్చు. దాంట్లో సేవ్ చేసుకున్న టైం దీనికి పెడితే ఇది యాక్యురేట్ గా 100% చేయొచ్చు పేపర్. అంటే ఎక్కువ మంది ట్రై చేయొచ్చు. ట్రై చేసిన వాళ్ళు అన్ని రావాలని లేదమ్మా, అన్ని రాలేదని వర్రీ అవ్వకూడదు. ఎగ్జామినేషన్ ఎప్పుడు వర్రీనెస్ ఉండకూడదు. ఆల్ ఇండియా లెవెల్లో మనం 11 to 12 lakhs రాస్తున్నారు ఎవ్రీ ఇయర్. ఈ 1 lakh లో కూడా మళ్ళీ 12 to 1 lakh రాసిన వాళ్ళు మనం తీసుకుంటుంది ఎంత? 1,20,000 ఓపెన్ కేటగిరీలో తీసుకుంటాం. 1,20,000 మెంబర్స్ 30,000 అరౌండ్ వాళ్ళు ఇచ్చిన ప్రపోర్షనేట్ బట్టి. ఈ మరి 1,20,000 లో వచ్చే వాళ్ళకి 100 మార్క్స్ కానీ 80 మార్క్స్ కూడా రావట్లేదు ఓపెన్ కేటగిరీలో. ఓపెన్ కేటగిరీలో 80 మార్కులు రావట్లేదు. 72 మార్క్స్ వచ్చిన ఆయనకి పర్సంటేజ్ లాస్ట్ ఇది 90.5. 72 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 90.5. ఇదే 92 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 95.5. ఎవరైతే ఈ 95 కూడా రాదు సీటు, మీకు 98.5 రావాలి మినిమం.
ఓపెన్ నేను చెబుతుంది రిజర్వేషన్ తీసేసి చెబుతున్నాను. ఓపెన్ కేటగిరీలో 98.5% రావాలి. మీ బ్రదర్స్ ఎవరైనా ఉంటే అడగండి. పర్సంటైల్ అడుగుతారమ్మ. ఈ పర్సంటైల్ అన్ని ఈ 92 మార్క్స్ వీళ్ళు జస్ట్ ఏంది వీళ్ళు వచ్చేవాళ్ళు ఎంత ఉంటారు? 110 మార్క్స్ అంతకంటే ఉంటారు వీళ్ళు. 110 లేదా 130 నాకు తెలిసి 120 మార్క్స్. ఎన్ని మార్క్స్ కి 120? నువ్వు రాయాల్సిన 300 మార్క్స్. ఇది నీ పర్సంటేజ్. ఇది వస్తే సీట్ వచ్చింది. అంటే 100 దాటితే నీకు గ్యారంటీ సీట్ రావడం. 90, 98 వస్తే మరి ఈ మార్కులు రావట్లేదు కదా. మరి 1.2 lakh లో ఇవి లేదు కదా. 1.2 lakh లో ఈ పర్సంటేజ్ ఎంత, ఈ 100 ఎంత? 1/3 మార్క్స్ అంటే 33%. మెయిన్స్ లేదు నేను చెబుతుంది. అడ్వాన్స్ గురించి మాట్లాడట్లా. మిమ్మల్ని అసెస్ చేసే దీని గురించే 30% అండ్ అబవ్ ఉన్న వాళ్ళందరినీ కౌంట్ చేస్తాం. ఈ దాంట్లో రాస్తున్నారు 216 మెంబర్స్ 217 మెంబర్స్ రాశారు. 217 మంది రాశారు నేను ఎగ్జామ్. మీ దాంట్లో మేము ప్రతిదీ ఫస్ట్ వారం నుంచి చెక్ చేస్తాం. ఏం జరుగుతుంది, ఎవరు ఎంత ఉంటున్నారు, ఎక్కడ ఉంటున్నారని. అది నిన్నే కాదు, సీనియర్స్ ని చెక్ చేస్తాం, అటు జూనియర్స్ చెక్ చేస్తాం, పాత వాళ్ళందరినీ కంపేర్ చేసి మీ పాసిబిలిటీ ఎంత ఉందో చెక్ చేస్తా ఉంటాం ఎవ్రీ వీక్. ఈ ఫ్లూక్ గా ఏదో రిజల్ట్ వచ్చిందని వదిలేయటం ఉండదు. 30% అండ్ అబౌవ్ ఎట్లా ఉంటున్నారు, ఈ 30% అబౌవ్ జెన్యూన్ పర్సన్స్ ఎంతమంది. మా ఫ్రంట్ ఎండ్ లో ఉంటే నువ్వు వర్కింగ్ ఎలా చేస్తున్నావు తెలుసు కాబట్టి ఒకవేళ రావాల్సిన మార్గాన్ని ఎక్కువ వస్తున్నాయా తక్కువ వస్తున్నాయో మేము గెస్ చేయొచ్చాము. స్టూడెంట్ని బట్టి ఎందుకంటే రావు ఎలా గెస్ చేస్తారు సార్ అంటే అతను ఎబిలిటీ, అనలిటికల్ థింకింగ్ ఎలా ఉంటుంది, ఓన్ గా ఎన్ని క్వశ్చన్ చేస్తున్నాడు, ఇవన్నీ చెక్ చేస్తాం మేము సైమల్టేనియస్ గా. ఇది రాసేటప్పుడు ఎగ్జామ్ రాసేటప్పుడు క్లాస్ లో స్టడీ అవర్ లో మేము చెక్ చేసేపోతే 2 నెలలు అలాగే అబ్జర్వ్ చేస్తాం. ఆ అబ్జర్వేషన్ బట్టి త్రూఅవుట్ 2 years ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం. రోజులో కాదు, 2 years లో నువ్వు సక్సెస్ అవడానికి ఏ పాత్ తీసుకుంటే వెళ్తావో ఆ పాత్ ట్రై చేస్తాం. ప్రజెంట్ మా దగ్గర లేరు, ఎగ్జామ్ ఎలా రాస్తున్నామో తెలియదు, దాంట్లో కాపీ దొరుకుతుందో మాస్ కాపీంగ్ ఉందో మాకు అర్థం కావట్లేదు. మీ బ్రదర్స్ కొంతమంది చేస్తున్నారు, వాళ్ళు చేసిన ఎన్ని భ్రమలు. వాళ్ళ ఊరికి ప్రజెంట్ పేరెంట్స్ దగ్గర ఏదో చూపించడానికి ఉంటుంది కానీ టీచర్గా మాకు తెలుసు వాళ్ళ వ్యవహారం 2 సంవత్సరాల నుంచి. వాళ్ళకి మార్కులు ఎక్కువ వచ్చినా మేము వాళ్ళని కన్సిడర్ చేయం, ఎందుకంటే వాళ్ళ ఎబిలిటీ మాకు తెలుసు కాబట్టి. ఏ సబ్జెక్టులు ఎవరు ఎలా ఉంటారో ముగ్గురికి ఐడియా ఉంటుంది. ఆ ముగ్గురిని మాట్లాడుకున్న దాన్ని బట్టి ఎవరైనా అబ్నార్మాలిటీ వస్తే ఇమీడియట్ గా చెక్ చేస్తాం. ప్రజెంట్ మీ సిచ్యువేషన్ ఏంటంటే మీరు ఇంటి దగ్గర ఉన్నారు కాబట్టి మాకు అర్థం కావట్లేదు. సో ఇది ఎట్లాగో అసెస్ చేయక తప్పదు, అది ఫ్యూచర్ లో చేద్దాం. మేము ఇంటరాక్టివ్ మోడ్ లో వచ్చినప్పుడు కూడా మిమ్మల్ని అడిగే క్వశ్చన్ బట్టి, నువ్వు చెప్పే సమాధానాన్ని బట్టి, నువ్వు అడిగే డౌట్లు బట్టి, నువ్వు ఆల్రెడీ పోస్ట్ చేస్తావు కదా దాన్ని బట్టి కూడా నేను అసెస్ చేస్తాం. నువ్వు మేము క్లాస్ అలాగే మార్చుకుంటాం చదవడం. ఈ లెవెల్ కూడా వీళ్ళు అర్థం కావట్లేదు కాబట్టి మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయాలము అని మేము మార్చుకోవచ్చు స్ట్రాటజీ. అది మీకు అడిగే క్వశ్చన్స్ మాత్రం మొహమాటం లేకుండా అడగండి, తప్పు ఒప్పు కాదు. అది నీ స్టేటస్ మాకు అర్థమైతే దాన్ని బట్టి క్లాస్ కొద్దిగా మారుస్తాం. స్లో చేయటమా స్పీడ్ చేయటము, అందరూ బాగా చేస్తున్నారు అనుకుంటే స్పీడ్ చదువుతాం లేదా స్లోగా చదువుతాం. సో ఇట్ డిపెండ్స్ అపాన్ వేరింగ్ అబౌట్ యువర్ వే ఆఫ్ అప్రోచ్ ద వర్క్ షీట్స్. ఆ వర్క్ షీట్స్ ఏ లెవెల్ ఎంతవరకు చేస్తున్నారు, ఎంత టైంలో చేస్తున్నారు కూడా తెలుస్తుంది. దాన్ని బట్టి మేము అసెస్ చేయగలం స్టూడెంట్స్ ఎలా ఉంటున్నారు. మీ సీనియర్స్ తో కంపేర్ చేస్తూ మీ లాస్ట్ 10 years బ్యాచ్ స్టూడెంట్స్ మొత్తాన్ని కంపేరింగ్ విత్ యువర్ సెల్ఫ్ చేస్తూ ఉంటాం. ఎలా ఉంటున్నారు, ఏ రేంజ్ లో అప్రోచ్ అవుతుందని బట్టి ఎలా ఉంటారు స్టూడెంట్స్ అని అది కొద్దిగా గెస్ చేయగలం మేము. అంతవరకు ఐడియా ఉంది. అందుకని ఈ వరీ అవుతుంది. ఎప్పుడైతే ఈ 5 to 6 క్వశ్చన్ చేయాలి, మన మనస్కరించుదాం. మనం 6 క్వశ్చన్ చేయండి, నేనేంది 6 క్వశ్చన్ చేయడం ఏందని. ఎప్పుడు ఈ 6-10 క్వశ్చన్ చేసేటట్టే ఇస్తారు పేపర్ ఎక్కువ మందికి. మీ దాంట్లో ఉన్న వాళ్ళు అబౌవ్ 50% ఇవి చేసేటట్టే ఉంటాయి. ఇంతకన్నా నువ్వు ఎక్కువ ట్రై చేస్తే నీకు రావు. దాన్ని పట్టుకొని నేను జీవితంలో నాకు రాదు సీట్ అని కూడా తప్పు. ఇది సక్సెస్ అయితే అయినట్టే. ఇందులో నాకు తెలిసి కొద్ది పాజిబిలిటీ బాగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఫ్రాక్షనల్ పార్ట్ స్టెప్ లో నువ్వు ఇంతవరకు వస్తున్నావు ఓకే, లాగడమ్స్ అంటే కొద్దిగా లైట్ గా ఉంటుంది. దాన్ని అప్రోచ్ తీసుకుని చేస్తే నువ్వు సక్సెస్ అవుతున్నట్టు అనిపిస్తుంది. బట్ స్టిల్ మీరు వరీ అవ్వకుండా ఎగ్జామ్ ఎప్పుడైనా ఒకటి నువ్వు అసెస్ చేసుకోవడానికి పెట్టే ఎగ్జామ్ ఫస్ట్ థింగ్ అది నువ్వు దృష్టిలో పెట్టుకోండి. ఆ తర్వాత నీ అసెస్మెంట్ లో నువ్వు ఎంతవరకు సక్సెస్ అయ్యావు, ఎంతవరకు ఫెయిల్ అయ్యావు, అది నెక్స్ట్ పార్ట్ చెక్ చేసుకోవాల్సింది. దాంట్లో వచ్చిన వాటిని మనం ఇంట్రాస్పెక్షన్ అంటే తనకు మీకు నువ్వు చెక్ చేసుకోవాలి. అది టీచర్ తో కానీ తన ప్రాబ్లం ఉంటే ఎక్స్ప్రెస్ చేయాలి. సార్ నాకు ఏరియా వస్తుంటే ఇలా ఇబ్బంది ఉంది, డెఫినెట్ గా ఉంటుందని చెబుతున్నాం కదా. ఇప్పుడు ఫ్రాక్షనల్ పార్ట్ అంటే స్టెప్ అంటే డెఫినెట్ గా త్రూఅవుట్ ది ఇయర్ డెవలప్ ఉంటుందని చెప్పి చెబుతున్నాం టాపిక్. నేను ఒక్కడికి ఉంటుంది అంటలా, చాలా మందికి ఉంటుంది. అది టైం కూడా తీసుకోవచ్చు. అది ఎవరు తొందరగా దాన్ని ఓవర్కమ్ చేస్తారని దాన్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. దాన్ని ఏమంటాం అంటే మనం క్వశ్చన్ తీసుకుని అనలైజ్ చేయడం అంటాం. ఏ ఏరియాలో తప్పులు పోతున్నాయో, ఎంత డిఫికల్టీస్ తప్పులు పోతున్నాయో ఆ ఏరియా పట్టుకొని ఆ క్వశ్చన్స్ ఆ మోడల్ క్వశ్చన్స్ ఎత్తుకొని చేయాలి. మేము అలా ఇస్తాం అవసరం అయితే. అది నెక్స్ట్ ఫేజ్ లో చేస్తాం రివిజన్ ప్రోగ్రామ్ లో. ఎవరన్నా పర్సనల్ గా ఇబ్బంది అలా ఉందంటే ఇప్పుడు రివిజన్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కూడా మిమ్మల్ని చేసే పని అది ఒకటే. ఏ ఏరియాలో లాగ్ అయ్యి ఉంటావో ఆ ఏరియా పట్టుకొని లాగుతాం. అది క్లియర్ అయిన దాకా నేను అడుగుతానే ఉంటాం, అయ్య బాబు క్లియర్ అయిందా అయిందా అని. అంటే అలా అంత నేరోగా చూస్తే తప్ప మనం ఫైనల్ గా సక్సెస్ అవ్వం. చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ కొద్దిగా ఫాలో అవుతూ ఎగ్జామ్ బాగా రాయండి.
ఎగ్జామ్లో డెఫినెట్గా ప్రాబ్లం ఉంటుంది. ఎగ్జామ్ రాసేటప్పుడు మార్కులు రావు, పేపర్ వచ్చేటట్టుకి ఇవ్వరు, ఖచ్చితంగా ఇవ్వరు. ట్రై చేస్తారు, నేను ఎంత బాగా చదివినా నీ మార్కులు రెస్ట్రిక్ట్ చేయడానికి చేస్తారు. కెమిస్ట్రీ పేపర్ ఏంది మరి పరిస్థితి? 60కి ఇస్తే 45 హైయెస్ట్ ఇచ్చినట్టు ఏం చెప్తాం? మ్యాథమెటిక్స్ మేబీ స్ట్రాంగ్ ఉండొచ్చు కొంతమంది, వాళ్ళు పర్ఫెక్ట్గా చేశారు అంటే మనం చెప్పిన మోడల్స్ అన్ని త్వరగా ఫాలో అయ్యారు. అంతకుముందు కూడా కొద్దిగా బ్యాక్గ్రౌండ్ గట్టిగా ఉండొచ్చు, వాళ్ళు ఓవర్కమ్ చేశారు చాలా మంది. సో హ్యాపీ. ఎవరైతే రారో వాళ్ళే ఫస్ట్ టైం వింటుంటారు ఈ మోడల్లో క్వశ్చన్స్ చేయడం, ఇప్పుడే ఫస్ట్ టైం అయి ఉండొచ్చు. వాళ్ళు కొద్దిగా అటెంప్ట్ చేసిన క్వశ్చన్స్ కొన్ని పోతాయమ్మా, అది కామన్ ఎర్రర్స్, కామన్ అది. అలా ఎర్రర్స్ మీ ముందున్న ఎవరైతే టాప్ మార్క్స్ వస్తున్నారో వాళ్ళు అంతకుముందు ఈ తప్స్ మిస్టేక్స్ అని చేసి ఉంటారు వాళ్ళు స్కూల్ లెవెల్లోనే. అందుకని వాళ్ళు కొంత రెక్టిఫై అయ్యి మీకన్నా యాక్యురసీ ఎక్కువ ఉంటుంది అంతే వాళ్ళకి. ఎందుకంటే కాన్ఫిడెన్స్ ఒకటి, నేను చేయగలననే నమ్మకం వాళ్ళ మీద వాళ్ళకు ఉంటుంది. మిగతా వాళ్ళకి ఏంటంటే ఇది కూడా నాకు వచ్చిద్దా, దీనికి కూడా నేను చేయగలనా, ప్రతి క్వశ్చన్ వస్తుంటే ఏంది ఇట్లా వచ్చే క్వశ్చన్ ఇస్తున్నారు, వచ్చే క్వశ్చన్ ఇస్తే తప్పుటే అదే వైపు. మెయిన్స్ పేపర్ 2 hours చేసి చూద్దాం, బాగా చేస్తావు ఎక్స్పర్ట్. 300 రావాలి కదా మార్కులు, రావట్లేదంటే డెఫినెట్గా ఏదో ల్యాగింగ్ ఉన్నట్టే. మనం ఏంది అంటే క్యాలిక్యులేషన్ ఎర్రర్స్, హ్యూమన్ ఎర్రర్స్ అవి కామన్, మన స్పీడ్లో పోతాయి, రెక్టిఫై చేసుకోవాలి. త్రూఅవుట్ ది ఇయర్ ఏ చేయాలి. పెద్ద క్వశ్చన్ ఇయర్ ఫైనల్ ఎగ్జామ్లో మీరు అనుకుంటున్నట్టుగా మీకు రాని క్వశ్చన్లు ఇస్తే అది ఐఐటీ కాదు, వచ్చిన క్వశ్చన్లు ఇస్తారా కానీ కరెక్ట్గా రాయాలి. ఎగ్జామ్ బేస్ కరెక్ట్గా ఉండే ఎగ్జామ్ రాయాలి. దృష్టిలో పెట్టుకుని అందరూ జాగ్రత్తగా రాయండి ఎగ్జామ్. ఇప్పుడు వరకు ఏమి ఇబ్బందులు ఉన్నా అవి ఓవర్కమ్ చేసుకుంటూ రావాలి తప్ప దాన్ని పెట్టుకుని బాధపడకూడదు. దృష్టిలో పెట్టుకుని చేయండి ఎగ్జామ్ జాగ్రత్త. అంటే మీకు ఎగ్జామ్ రాస్తుంది కొత్త అని కాదు, కొంతమందికి ఎవరికన్నా ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ప్రతి వారం చెబుతాం ఏదో ఒక విషయం. నువ్వు అప్రోచ్ అయ్యిందని బట్టి వీళ్ళు ఎంత ఉన్నారో అందరం చూస్తూ ఉంటాం. అబ్జర్వేషన్ అయితే ఉంటుందమ్మా. అవసరమైతే పర్సనల్గా మాట్లాడతాం ఫేజ్ అన్న అవకాశం ఉన్నదాన్ని బట్టి. అది లాస్ట్ నుంచి మాట్లాడదామా ఫస్ట్ నుంచి మాట్లాడదామా తెలియదు. ఒకసారి ఫోన్లో కూడా మాట్లాడడానికి ట్రై చేస్తాం. మీ ప్రాబ్లం ఏదైనా ఉంటే మాట్లాడడానికి పర్సనల్గా నేనే గురువు గారు ఏ సబ్జెక్టులో ఆ సబ్జెక్టులో మాట్లాడతాను. ఓకేనా? ఏదైనా ఉంటే చెప్పాక నేను ఛానల్ త్రూ మహేష్ సార్కి కాంటాక్ట్ చేసి సార్ నేను సార్తో ఒకసారి మాట్లాడతానంటే మహేష్ సార్ కాన్ఫరెన్స్ ఇస్తారు, మాట్లాడచ్చు, నో ప్రాబ్లం. అదే బెస్ట్ ప్రాసెస్. ఇమీడియట్గా కావాలనుకుంటే. లేదు నేను సార్ నాతో ఫోన్ చేసినప్పుడు మాట్లాడదామంటే ఓకే, వెరీ అవుతుంది. ఏదైనా పేపర్ చూసి టెన్షన్ పట్టాలు అలాంటివి పెట్టుకోమాకండి. సిన్సియర్గా వర్క్ చేయండి, దానికోసం కోర్స్ చేయండి, నేర్చుకుంటూ వెళ్ళండి. స్ట్రాటజీస్ రాకపోతే ఎలా రావట్లేదో నేర్చుకోవాలి, ఎందుకు రావట్లేదు నాకు ఐడియాస్ అనేది మొదటిది. ఎందుకంటే వాళ్ళు బేస్ పాయింట్స్ పట్టుకొని చేస్తారు ఎక్కువ ఎగ్జామ్లో. అంటే ఇటువైపు ప్రాబ్లం అటువైపు ఎలా అప్రోచ్ అవుతాం అనేది ప్రాక్టీస్తో కొన్ని వస్తాయి, కొన్ని స్ట్రాటజిక్గా గుర్తుపెట్టుకొని చేస్తారు. స్ట్రాటజీ అంటే ఈ ప్రాబ్లం ఇలాగే అప్రోచ్ అవ్వాలి, మేము సాధ్యమంటే అలా చూడడానికి ట్రై చేస్తాం. కొన్ని స్ట్రిక్ట్గా అదే చేయాలి, తప్పదు కాబట్టి చేస్తాం. మోడల్స్ ఎందుకు ఎక్కువ చదువుతాం అంటే దానికోసమే. ఇవన్నీ అలవాటు అయితే నువ్వు ఎగ్జామ్లో బాగా చేస్తావు. సో ట్రిగ్నామెట్రీ అమ్మ. సో ఇవి రాయబోయే ముందు కొద్దిగా జామెట్రీకి సంబంధించాను. ఇంతకుముందు చెప్పినవే. లైన్ అంటే ఏం చెప్పుకున్నాం? దెర్ ఇస్ నో ఎండ్ పాయింట్స్. ఎందుకంటే మనం యాంగిల్ డిఫైన్ చేయాలంటే వీటి గురించి తెలిసి ఉండాలి. లైన్, దెర్ ఇస్ నో ఎండ్ పాయింట్స్, ఫస్ట్ వన్. సెకండ్ వన్ రే, it has a beginning point and there is no end point. And third one, line segment, beginning and ending point is there. You have to take two rays having some common point of intersection. There is initial point same. The initial point and ray ఒక సైడ్ కి ఇస్తాం. ఇలాంటి రెండు రేస్ తీసుకుందాం. The amount or the value that is rotated of one ray onto other ray. ఏ రేనైతే రొటేట్ చేస్తున్నావో ఆ రేని మనం ఇనిషియల్ రే అంటాం. ఏ రేతో ఎండ్ చేస్తున్నాం అంటే కోయిన్సైడ్ అంటాం. దిస్ రే రొటేటెడ్ onto this ray. This ray rotated onto this ray about this common point. That is common initial point O. This is the ray OA represented. This is ray OB. This ray OA OB rotated onto OA. Now treating this as a initial line and this as a terminal line, final line or terminal line. Initial line ni final line ni. This amount of rotation, the amount rotate chestunamo, that is defined as an angle. This is defined as angle. We can rotate OA onto OB also. There are two possibilities. By treating this as initial ray and that as another ray, terminal ray. Initial ray rotated onto the terminal ray about some point, common point, is calling as angle. That is also calling as union. One you have to make into union with other. The amount of rotation is also calling as angle. About O. OA ray, bracket lo initial ray, rotated onto OB, coincide with OB
The amount of rotation is calling as angle. This is calling as angle. This angle may be considered as positive or negative, depends upon which ray is considered as initial. If I am taking OA as initial and OB as a terminal, this OA rotated onto OB according to the direction of a clock or anti-clockwise. This is as a anti-clockwise. Anti-clockwise is taken as positive. Anti-clockwise rotation. Clockwise is taken as negative. That means OB rotated onto OA by considering OB in this diagram. OB rotated onto OA in clockwise. This is considered as theta is negative. But magnitude is same. But amount is taken positive magnitude or negative of that magnitude depends upon the rotation of initial ray onto the terminal by assuming one as initial and other one as terminal. This point is calling as initial point and A is calling as OA is calling as initial ray and OB is terminal ray. Then OA rotated onto OB in the direction of anti-clockwise. Then the theta is considered as positive. If OA as a terminal and OB as initial and it rotated OB onto OA in clockwise, then this theta is considered as negative. For both the cases, the rotation of amount is same. So this is about the initial terminology మనకు తెలియాల్సిన విషయం. What is the meaning of a ray? There is no ends. Ray. మనం తీసుకుంటున్న ఇందులో రెండు రేస్ తీసుకున్నాం. Having some common point. About that point, you have to rotate one onto other according to either clock or anti-clockwise. The one which is rotated onto other is calling as initial. I am treating this as initial. And this is calling as a terminal. And this point, initial point. So, మనం coordinate geometry తీసుకున్నాం. This divides the entire plane into four parts when the drawing of two lines which are not parallel to each other. దీనివల్ల వీటి మధ్య యాంగిల్ 90 తీసుకున్నా 90 తీసుకోకపోయినా ఇది 4 parts విడిపోయిద్దాం. Whenever it is taken 90, calling as rectangular Cartesian coordinate system. ఈ ప్లేన్ 4 పార్ట్ విడిపోయిద్దాం. This is one way to represent the point in the plane. ఈ పాయింట్ ఏది తీసుకున్నా సరే మనం ప్లేన్ లో రిప్రజెంట్ చేయొచ్చు. By considering this as each part is calling as one quadrant. The first quadrant, second, third, and fourth quadrant. We are considering these as a quadrants, 4 quadrants. The coordinate geometry నేర్చుకుంటాం. ఇది కూడా we are taking not by these two perpendicular lines. We are assuming one fixed point in the plane calling as initial point, and this fixed line is taken as fixed ray passing through this A is calling as initial ray. We can measure the point. Any point P in this plane can also be represented with the help of the amount of the angle made by that line joining the point P to initial point O as theta, and the distance from O to P is taken as R. You can represent as R comma theta. Their representation is calling as polar coordinates. This is rectangular Cartesian coordinate system. So there are two representation of the point in a plane with the help of two perpendicular lines, or one point and one line as considered as initial line. So angle made by any point P in that plane joining to this initial point, making an angle theta with this one. If it is clockwise, same as theta. If it has clockwise is negative theta, and anti-clockwise considered as theta is positive, r comma theta. I am writing in anti-clockwise, that's why I am writing as theta is positive. And this is calling as the radius vector. OP is calling as radius vector. So representing of the point in a particular plane, like your board. This is the board. This point can be represented any point. This is a set of infinite points, not a single point. It's a collection of infinite points. All those points, there is no gap between one and another. So all those points are collected together is calling as a plane. A plane and then go to definition go rastam. When you say that a plane, if any two points are taken in this plane, join, gives a line. That line, every point between those two lines is also lies on that surface. ఇలా కాకుండా నేను ఇట్లా గీసాను అనుకో ప్లేన్ మీద అవుట్ సైడ్ గా గీసాను అనుకో ఇది కూడా పాయింటే యూ కెన్ డ్రా ద లైన్ as a curve from this point to this. This is another path to reach from A to B. Smallest path is straight line path. మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా కూడా వెళ్ళొచ్చు దీనికి. There are infinite paths in the space. So they are not considered as your surface. So surface that it to be a plane. When it is calling as a plane, if any two points are taken, joining of those two gives a one line segment. Any point taken on this line segment also lies where these two points are taken. Then the surface is calling as a plane.
That surface is calling as a plane. Then plane definition రాస్తాం. ఏదైనా రెండు పాయింట్లు ఒక ప్లేన్ లో తీసుకుంటే ఆ రెండు జాయిన్ చేసిన ప్లేన్ మీద ఉన్న మధ్యలో ఉన్న ప్రతి పాయింట్ ఇంటర్నల్ ఉండే ప్రతి పాయింట్ కూడా అదే సర్ఫేస్ మీద ఉంటే దట్ సర్ఫేస్ is treated as a plane surface. That is calling as a plane. So your boat is a one plane, your book paper is a one plane. So in that plane, if you drawing one line, it is dividing into two parts. Initially one totally is treated as one. If I am drawing one line, it dividing into two. If I am drawing another line, it need not be perpendicular. It is dividing into four parts. Part 1, part 2, part 3, 4. So ఎట్లా కాకుండా ఎలా పెట్టే దాంట్లో కౌంటింగ్ రాస్తాం. ఇంకొక లైన్ ఎలా గీసాం. But these three are not passing through the same point. They are calling as non-concurrent lines. No three passing through the same point. Now the plane dividing into 1, 2, 3, 4, 5, 6, 7. So there are 7 points dividing into 7 parts. So మనం కావాలంటే డివైడ్ చేసి కౌంట్ చేయొచ్చు. ఎన్ని పాయింట్స్ గా ప్లేన్ విడిపోతున్నారు. లైన్స్ పెంచే కొద్ది పార్ట్స్ పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనకు అంత దూరం అక్కర్లేదు. ఒక లైన్ గీస్తే రెండు వస్తాయి. ఇనిషియల్ గా ఒకటి ఉంది, కొత్తగా ఒకటి జాయిన్ అయింది. ఇనిషియల్ గా ఒకటి ఉంది, ఒక ప్లేన్ మొత్తం ఒక పార్ట్ గానే టెస్ట్ చేస్తాం. ఒక లైన్ గీయగానే రెండు విడిపోయింది. అంటే అడిషనల్ గా ఒకటి జాయిన్ అవుతుంది. నేను ఇంకొక లైన్ గీయగానే ఇంకో రెండు కొత్తగా జాయిన్ అవుతాయి. ఆల్రెడీ ఇందాక రెండు ఉన్నాయి, ఇంకో రెండు కొత్తగా వస్తాయి. సో ఇలా కౌంట్ చేసుకుంటే ఇండక్షన్ ప్రాసెస్ లో టోటల్ పాయింట్స్ కౌంట్ చేయొచ్చు. పార్ట్స్ they are not passing through the same point. They are not calling as non-concurrent lines. ఇది నాలుగు పార్ట్లు విడిపోయిద్దాం. Each part is calling as one quadrant. One can represent this point with the help of this one as positive and positive y-axis as an ordered by x comma y. That is calling as this number line is calling as a real line, and this is also a real line. R bar cross R bar. This is calling as a Cartesian product, and it defined as an ordered by x comma y such that first element is coming from the first set, comma second element is coming from the second set. You can also represent this as a R square also. So R bar cross R bar is a Cartesian product of real number versus real number. So represents an ordered by x comma y. Ordered by means first element should be coming from the first set and second element should be coming from the second set. That is follows some order. That's why you are calling as ordered by. Then x belongs to R, y belongs to R. It gives entire plane. So entire plane of 2D can be represented as a in set theory as a cross product of real number versus real number. R bar cross R bar is calling as a two-dimensional plane. If you take three-dimensional plane, R bar cross R bar cross R bar. This is calling as a three-dimensional. We can represent as R cube. This is an ordered triad as x, y, z such that x is an element of first set, y is an element of second set, and z is an element of third set. This is calling as simply three-dimensional space R cube, and also calling as vector space. Vector this x component, y component, z component, and last week three R cube. This is a Cartesian product of three sets. We can extend it to more than three. It gives 4 dimension and also n dimensions also there. Infinite dimension. When dimensions unte vector antam. Infinite dimensions aithe tensor and rastaru. Manaki intavaraku avasam ledhu, manaki 3 varaku chalu. This is about the basic information note about your paper. That is your like your board. So board is nothing but simply a Cartesian product of real number cross real number. So R bar cross R bar anna A bar cross B bar. A bar B bar are subsets of R తీసుకుంటాం. ఇలా కూడా రైట్స్ AB ఫైనైట్ అయితే దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ ఫైనైట్ ఉంటాయి. ఈ రెండు ఇన్ఫైనైట్ కాబట్టి ఇవి ఇన్ఫైనైట్ ఉంటాయి. దీంట్లో ఎలిమెంట్స్ ఎన్ని ఉంటాయి అనేది నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ R ఇంటూ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ R. ఇది మళ్ళీ సెట్స్ లో కౌంట్ చేసి చెప్దాం. సెట్ థియరీలో మాట్లాడదాం. సో జస్ట్ దీని గురించి తెలుసుకోవడం. ఇట్ ఇస్ ఎ కార్టేసియన్ ప్రొడక్ట్ ఆఫ్ టూ సెట్స్. దట్ ఇస్ RR. ఈ విధంగా తీసుకొని మనం ప్రతి పాయింట్ ని రిప్రజెంట్ చేయొచ్చు. ఇది ఒక పద్ధతి. ఎనదర్ పద్ధతి ఏంది ఇది? దట్ ఇస్ కాలింగ్ యాజ్ ఎనదర్ సిస్టమ్ ఇస్ కాలింగ్ యాజ్ polar coordinate system, where one initial point and the initial ray is considered. With reference to that line and that point, you have to locate every point in this plane with the help of radius vector r. There is a distance of that point from initial point, and the theta that makes with the initial line either may be clock or anti-clockwise. If it is clockwise negative, anti-clockwise is positive according to standard notation in mathematics. ఈ రెండు తెలిస్తే చాలు. వీటి గురించి మళ్ళీ మాట్లాడతాం. There are two systems on polar coordinate system. ఇది ఎందుకు సార్ మీరు ఎలా రాస్తున్నారనేది కూడా రాస్తున్నారు రీజన్. First you have to know these two first. What is the meaning of a ray? Ray and line segment. We are assuming two rays having common initial point, common point O, which are having both are initial points for both lines. Then one line is rotated down to another. This is calling as the amount of rotation is calling as angle. If the angle is considered as positive, if it is taken anti-clockwise, positive negative, it is clockwise. It's about this angle. So what are the tools to measure the angle? Measurement of angle.
ఓకే యాంగిల్ కనుక్కోవడానికి మనకి ఏదన్నా స్కేల్ సిస్టమ్ ఉందా? ఏ సిస్టమ్ తో కొలుస్తాం? ఇప్పుడు నంబర్స్ రాస్తున్నాం అంటే 10 బేస్ సిస్టమ్ రాస్తాం. 1 to 9 ఉపయోగించి రాస్తాం. 0 to 9 ఉపయోగించి రాస్తాం. దట్ ఇస్ 10 బేస్ సిస్టమ్. ఏ నెంబర్ రాయాలన్నా మనం వాడేదే 21 రాయాలంటే 2, 1 వాడతాం. దే ఆర్ కాలింగ్ యాజ్ 2 బేస్ సిస్టమ్, 10 base system, 1 to 9. So these are the taken as numbers. By dividing with 10, the possible remainders are 0 to 9. ఇది 10 base system అంటాం. మనం వాడేది ఇదే 10 base system. Base 10 అని మనం చూపించాం ఇక్కడ. 0, 1 to 9. These are the remainders. By dividing any number with 10, we are getting the remainders are either 0 to 9 only. But don't take negative numbers as the remainders. You have to consider as remainder as a positive. That should be less than that number and more than 0 or equal to 0. If it is 0 remainder, then it is divisible by that number. So 10 తోటి రాస్తాం. 10 బేస్ సిస్టమ్ రాస్తాం నంబర్ సిస్టమ్. అలాగే మెజర్ చేయడానికి రాయడానికి ఇది వాడుతున్నాం. అలాగే యాంగిల్ మెజర్మెంట్ చేయడానికి కూడా మనకు ఒక సిస్టమ్ ఉందండి. ఆ రెండు సిస్టమ్స్ స్టాండర్డ్ ఫాలో అయ్యాయి. బ్రిటిష్ సిస్టమ్ ఆర్ సెక్సాడెసిమల్ సిస్టమ్. దిస్ ఇనిషియల్ రే ఉంది కదండి, దీన్ని OA. If you take this as calling as one complete rotation. ఒక రేని ఈ రేని తీసుకొని ఇట్లా రొటేట్ చేస్తున్నాను, కంప్లీట్ గా మళ్ళీ వచ్చి OA తోనే కోయిన్సైడ్. దట్ ఇస్ కాలింగ్ యాజ్ వన్ కంప్లీట్ రొటేషన్. This is calling as one complete rotation. This complete rotation is dividing into how many equal parts? If it is dividing into 360 equal parts, one part, two part, and the last part is considered as 360. This last one. This is equal to 359 part. We have to divide this one into 100 equal parts, 360 equal parts. One complete rotation is dividing into 360 equal parts. That system is calling as sexagesimal system or British system. Each one is calling as 1 degree, represented by 1 power 0. Each one is equal to 1 degree with initial line, and 2 degrees, and 3 degrees, and 359 degrees, and 360 degrees when it is coincided with initial line again. So what is the meaning of a complete rotation? This is about the initial point. This line is rotated and joining this one. In this direction is anti-clockwise రాస్తున్నాం plus 360 రాసాం. అలాగే ఇలా రొటేట్ చేస్తే minus 360 కూడా రాయొచ్చు. So depends upon the initial ray rotated. ఇట్లా రాస్తేనో మనం ఇలా రొటేట్ చేసాం కాబట్టి నేను plus 360 తీసుకున్నాను. So total rotation is dividing into how many parts మీద మనకి సిస్టమ్ వస్తాయి. ఒక సిస్టమ్ లోను 360 పార్ట్స్ విడగొడతారు. ఇంకోటి రేడియన్ సిస్టమ్ లో ఉందాం. అది రేడియన్ డెఫినేషన్ వేరు, దాని ఈక్వల్ పార్ట్స్ కావాలి. ఇంకోటి గ్రేడియన్ సిస్టమ్ 400 ఈక్వల్ పార్ట్స్ గా రాస్తారు. ఇంకోటి దట్ ఇస్ కాలింగ్ యాజ్ గ్రేడియన్ సిస్టమ్. సో దిస్ ఇస్ ఎ కంప్లీట్ రొటేషన్. ఈచ్ వన్ ఇస్ ఆల్సో కాలింగ్ యాజ్ 360 రొటేషన్ ఉన్నదాన్ని బ్రిటిష్ సిస్టమ్ అంటాం. ఇదేదో మన ఫ్రెంచ్ సిస్టమ్ అనుకుంటారు, ఫ్రెంచ్ సిస్టమ్ అంటారు. ఇంకోటి రేడియన్ మెజర్మెంట్ ఉంది. Take this initial point as a center, and this ray take a radius with any circle with radius r. Now take arc length is also equal to r. The angle made by arc at the center of the circle, whose arc length is equal to radius of the circle. Whose arc length is equal to radius of the circle. If arc length is L, what is the relation between L and r and theta? L is equal to r theta. Theta is equal to L by r. When these L and r equal, then theta is taken as 1. Simply 1 is calling as 1 radian, or we can represent as 1 power c also. Nothing is mentioned, we treat it as a radian. Just numbers 1, 2, 3, 4. They are radians. Nothing is mentioned about its power. They are considered as a radian measurement. 1 radian. So 1 radian is the amount of the angle made at the center by an arc whose length is equal to radius of the circle. That is calling as radian measure. So ఇంతవరకు రాద్దాం అనుకుంటున్నాను. Now 360 parts ఒక్కొక్క దాన్ని ఎంత రాస్తారు? ఒక కంప్లీట్ రొటేషన్ యాజ్ 360 degrees, and 1/4 of the complete rotation is calling as one right angle. That is represented as 90 degrees. దీనిలో one complete rotation ని 4 ఈక్వల్ పార్ట్స్ విడగొట్టాం. Half 1/4 of the complete rotation is calling as 90 degrees. Linear means half of the total. 360 half. 180 degrees is calling as a linear rotation. So opposite direction ఉంటాం రేస్. ఇక్కడ నుంచి మనకి ఇక్కడ వరకే తీసుకున్నాం అనుకో, ఇది ఆపోజిట్ రేడియేషన్ లో ఉంటాం. అన్లైక్ వెక్టార్స్, రెండు ఒకే డైరెక్షన్ ఉంటే లైక్ వెక్టార్స్ ఇలా వస్తాయి. సో రే is also treated as a vector, but magnet terminal point should be there, then it is calling as a line segment with infinite length. Direction is there but length is infinite, it is calling as a ray having initial point and a terminal point is also fixed. The segment line segment is length is fixed, then it is calling as a vector. Direction magnitude రెండు ఉంటే వెక్టార్ అని రాస్తాం.
దీనికి డైరెక్షన్ ఉంటుంది, మ్యాగ్నిట్యూడ్ ఇన్ఫినిటీ అయితే రే అంటాం, అది ఫైనైట్ గా ఆపేస్తే దాన్ని లైన్ సెగ్మెంట్ అంటాం. దెన్ దట్ లైన్ సెగ్మెంట్ ఇన్ మ్యాథమెటిక్స్ లైన్ సెగ్మెంట్ హ్యావింగ్ ఏ డైరెక్షన్ ఈస్ కాలింగ్ యాజ్ ఎ వెక్టార్. దీనికి ఎగ్జాంపుల్ దీనికి డైరెక్షన్ స్పెసిఫై చేస్తే దిస్ ఇస్ కాలింగ్ యాజ్ ఎ వెక్టార్. లైన్ సెగ్మెంట్ ఈస్ కాలింగ్ యాజ్ ఎ వెక్టార్. మనం ఇందాక లైన్ సెగ్మెంట్ ఉన్నాం, దీనికి ఏదో ఒక డైరెక్షన్ పెట్టుకుంటే then this is calling as initial point and this is calling as terminal point. So point represented in vectors as OA bar and B as OB bar. OB minus OA is calling as vector AB bar. Terminal minus initial రాస్తారా. సో అది లా ఆఫ్ ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్ ఆర్ పాలిగన్ లా ఆఫ్ ఎడిషన్ ఆఫ్ వెక్టర్ ద్వారా చెప్తారు ఎలా అని తర్వాత. ఓకేనా, ఇది ఈక్వల్ పార్ట్స్ పెట్టుకుంటాం. సో మెజర్మెంట్ ఆఫ్ యాంగిల్ ఎన్ని సిస్టమ్స్ ఉన్నాయి మనకి, నేను రాసే డెఫినేషన్స్ ఒకసారి మళ్ళీ ఇక్కడ లిస్ట్ అవుట్ చేస్తున్నాను. ఇవన్నీ మీకు తెలియని కాదు, మళ్ళీ రిపీట్ చేస్తున్నా. 10th క్లాస్ లో ఎలా చెప్పారో ఏంటో నాకు తెలియదు, అందుకని మళ్ళీ రాస్తున్నా నేను. అబౌట్ ద ఫోర్త్ వన్ డెఫినేషన్ ఆఫ్ యాంగిల్ రాసాము. అమౌంట్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ వన్ రే ఆన్ టు అనదర్ రే అబౌట్ ద పాయింట్ ఏ ఇన్ దిస్ డయాగ్రామ్. Theta is calling as angle. One measurement of angles. So first system sexagesimal system. Or is also calling as British. దీని ఎంత one complete rotation. Dividing into how many parts? 360 equal parts. And each part is calling as 1 degree. Degree represented by 1 power 0. Represented by 1 power 0. So దీన్ని డయాగ్రామాటికల్ గా ఒకసారి ఇలా రాస్తాను. This is one complete rotation dividing into how many parts? 360 equal parts. Numbering నేను ఇక్కడ రాస్తాను. 359 and finally 360. 1 2 3 and so on. నేను రైట్ లేదా చూపిస్తాను. 359 each part is calling as 1 degree. Represented by 1 part. Each part is 1 part. 1 part is called as 1 degree. Represented by 1 power 0. So one complete rotation is 360 degrees. One-fourth of rotation, complete rotation. Three 60 degrees before 90 degrees. He's calling as one right angle. One right angle in this system is 90 degrees. 1/4 of dividing into 4 equal parts. Each part is calling as one right angle. In this system, it is calling as this one. Second measurement is gradient measure. Measurement means finding its value. One complete rotation is dividing into how many parts? 400 equal parts. They are dividing into 400 equal parts. 1, 2, 3 and so on. This one is 399 and this one is equal to 400. And this is represented as 1 power. One right angle is equal to 100 gradients. Power G rastaru. Like the sexagesimal system. This is dividing into 400 parts, but not by 300. మనం ఎక్కువ వాడడం ఇది మనకు అంత అవసరం లేదు. What is the degree measure? And the third one is radian measure. Radian measurement. You are assuming a one circle with O as initial point and this is equal to a circle of any radius.
amount of rotation is 1 degree. L is equal to r theta is a formula. Theta is equal to L by r. If L is equal to r, theta is equal to 1. It is called 1 radian. The amount of the angle subtended by an arc length. Center of circle whose arc length is equal to radius. So it does not depend upon the radius, because radius is extended, length is also, arc length is also extended, but taking as L is equal to r in under circle is called radian. 1 radian. One complete rotation is taken as 2 pi. One complete rotation represented by an irrational number pi, approximately equal to 22/7. Represented by 2 pi, simply in pi. Or we can represent this as 1 power c also. If it is mentioned or not mentioned, we have to treat this as 1 radian. మనకి ఏమి చెప్పలేదంటే రేడియన్ గా ట్రీట్ చేయాలి. లైక్ నంబర్స్ 1 2 3 4 5 10 డెసిమల్ సిస్టమ్ లో రాసి ఏ నంబర్ అయినా సరే మనం రేడియన్ గా తీసుకోవాలి. ఏమి చెప్పకపోతే పర్టికులర్ గా పవర్ 0 పెడితేనే డిగ్రీగా ట్రీట్ చేయాలి. డిగ్రీ సింబల్ లేదా గ్రేడ్ పెడితే గ్రేడియన్ మనకు అవసరం లేదు. 1 కంప్లీట్ రొటేషన్, 1/4 ఆఫ్ కంప్లీట్ రొటేషన్. is equal to 2 pi by 4 pi by 2, 1 right angle. So 1 right angle in each system are equal. 1 right angle in the sexagesimal system is equal to 1 right angle in this one. So what is the relation between the degrees and radians? That is enough for us. Pi is equal to 180 degrees. Relation. From this we can write as 1 radian is equal to 180 degrees by pi. So it is approximately equal to 57 point something. 57 degrees. 1 degree dividing into 60 parts. 60 equal parts. Each part is calling as 1 minute. Power rasta. 60 minutes. 1 degree is equal to 60 minutes. So 1 minute is equal to 60 seconds. Power lo double zero పెట్టారు. Only radian degree measurement లో తెలుస్తుంది చాలు. So 57 degrees in terms of minutes and seconds కూడా ఉందాం. అది కూడా రాసుకోవచ్చు కావాలంటే. మీరు రఫ్ గా క్యాలిక్యులేట్ చేసి పెట్టుకోండి. అప్రాక్సిమేట్లీ 57 పాయింట్ సంథింగ్. నేను అది రాయట్లేదు, మీరు రాసుకోవాలి. అలాగే 1 degree is equal to pi by 180 radians. Nothing is mentioned, it is radians. 0.173 వచ్చింది. ఇది కూడా తెలుసుకోండి. రఫ్ గా క్యాలిక్యులేట్ చేసి చూసుకోండి. ఎంత చూడండి, ఆ రెండు రాయండి. నేను రాసి పెడుతున్నాను అది కూడా. ఐ ఎంత 3.4 రఫ్గా 0.745 0.0 సంథింగ్ ఉంటుంది చూసుకోండి. అప్రాక్సిమేట్గా 0.0175 అప్రాక్సిమేటెడ్ కదా. సో 1 degree is equal to 0.0175 radians. 1 radian is equal to 57 degrees. That is equal to 180 by something. ఈ రెండు తెలిస్తే చాలా.
Now trigonometric ratios are trigonometric circular functions. We are also calling it trigonometric circular functions. Actually, syllabus trigonometric ratios. Assuming a rectangular Cartesian coordinate system for defining these trigonometric ratios are circular functions. We can also calling as trigonometric ratios are also calling as circular functions. Trigonometric circular functions. Assuming a circle with the center at 0, 0 and radius is equal to r, and this point in the Cartesian system is represented as x comma y. Perpendicular distance from this one, and this has a p, and this is equal to m. And perpendicular is dropped, then it is a right angle triangle is formed. This pm is equal to y coordinate of this point, and this OM is x coordinate of the point. Now I am taking this initial line is assuming as a positive x axis. Positive x axis, and the initial point as origin. So this system of measurement of angle is calling as polar coordinate system. Polar coordinate system, initial line is treated as a positive x axis and initial point is treated as origin. Then the system, polar coordinate system, said to be in standard position. Polar coordinate measurement lo standard position lo unnamante artham by assuming initial line as positive x axis. Not compulsory. Not compulsory. This r is calling as the radius vector in this one, and this theta is representing as another point as r comma theta. So whenever origin is stating as initial point and positive x axis is calling as initial line, then the measurement of angle in polar coordinate system are representing the point in the polar coordinate system. The system is said to be in standard system, standard position. Standard position. So the standard position in the polar coordinate system and by treating origin in the Cartesian coordinate system as initial line, and its positive x axis in the rectangular coordinate system is considered as initial line. Initial line is తీసుకుంటాం measure x axis. అంటే ఈ positive x axis తోటి measure చేస్తాం angle. Then it is calling as a polar coordinate system. We are having the relation between the distance between the 2 points. This r is equal to root of x square plus y square. It's calling as a radius vector in polar coordinate system. తర్వాత ఫీచర్ లో కొంతమందికి క్యాలిక్యులస్ లో రేడియస్ వెక్టర్ అని చెబుతుంటాడు బాబు, అప్పుడు అర్థం కాదు ఏంటో రేడియస్ వెక్టర్. జస్ట్ ఇట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద పోలార్ కోఆర్డినేట్ సిస్టమ్ r with Cartesian coordinate system distance. R represents distance, and OP is also distance. This OP treated as r is calling as the radius vector. Radius vector. Vector అన్నాం కాబట్టి డైరెక్షన్ కూడా తీసుకుంటాం. O నుంచి p కి వెళ్తుంది. This representation is calling as polar coordinate system. And this is all calling a radius vector, and root of x square plus y square is coming from the geometry, coordinate geometry. The initial line, initial point తీసుకుని రాస్తాం. Okay. Next comes to initial point అంటే ఏంది, initial line standard system అంటే తెలుసుండాలి. ఇది ఫ్యూచర్ లో మళ్ళీ ఎక్కడ చెప్పు మళ్ళీ. Standard position automatically default positive x axis initial point ని origin గా తీసుకొని now we are comparing. ఇందులో sin theta cos theta వచ్చింది కాబట్టి relation between the Cartesian to coordinate system కూడా ఇక్కడ తెలియపోయింది. The ratio of these right angle triangle, OPM is right angle triangle. OPM is a right angle triangle. OPM is a right angle triangle, and at 90 degrees at M. Angle M 90. The ratio of the sides of this right angle triangle is defined as a trigonometric ratios. The ratio of any two sides is considered as trigonometric ratios. We are having 6 possibilities, 6 trigonometric ratios. One is sin theta, representing simply by sin theta. This is equal to, and reading this as this is theta, and this is considering as opposite to that angle, and this is the adjacent side, and this is treated as opposite to 90 degrees as hypotenuse. The side opposite to right angle is treated as hypotenuse in right angle triangle. The side which is opposite to this angle theta is calling as opposite, and adjacent side is the remaining. Now the ratio sin theta is defined as
opposite side by hypotenuse. Ratio of any two sides is calling as one trigonometric ratio. So one of the possibilities, opposite side by hypotenuse, we are treated this as a sin theta. This is equal to sin theta. Opposite side is y divided by r. In Cartesian coordinate system, positive x-axis. This is positive x-axis, and this is positive y-axis, and this is negative x-axis. This is negative y-axis. You know the how to representing the sign of x comma y, where r is the distance, never be negative. Always a non-negative real number. Non-negative means radius may be 0 or may be positive. This radius r may be 0 or positive. When it is written as a denominator, we are considering is not a unit point circle, then radius is always greater than 0. Point circle, which is calling as a real circle, this radius is treated as positive. So there is no problem with radius. Sign of this ratio y by r does not affected by r, because the radius of circle is r, which is a distance, never be negative, or it may be 0, but we are not assuming that case. So r must be 0, positive. So this sin theta, either positive or negative, depends upon this ratio. Out of them, one is positive. Only depends upon y. So y positive means how many quadrants? Y is positive, that is in first quadrant and second quadrant. We know that x positive, y positive is treated as first quadrant. X greater than 0, y greater than 0 is quadrant 1. X less than 0, y greater than 0 is quadrant 2. X negative, y negative is quadrant 3. X positive and y negative is treated as fourth quadrant. That is the standard notation in Cartesian coordinate system. Based on that one, so sin theta positive depends upon y coordinate of the point on this circle. There are infinite points on this circle, not a single point. Out of infinite points, x comma y. So infinite points joining gives us some geometrical diagram. The set of points which is joining of infinite points is calling as a locus. This locus creates a circle. We are assuming x comma y are infinite points. We have to take this to this. So this is totally gives us infinite points on the circle that lies above x-axis is treated as sin theta positive. Means y positive means sin theta positive. So y greater than 0 in quadrant 1 comma 2. That's why we are saying that sin is positive in first and second quadrant. That's why we are saying that sin is positive in first and second quadrant. So sin theta is positive in quadrant 1 comma 2. So what is the angle for quadrant 1 and quadrant 2? It is lie between 0 to pi. Theta. Radian measurement is 1/2 of the rotation. Complete rotation is 2 pi. We are taking up to half only, pi. So sin theta positive in first and second quadrant. That's why we are saying that all silver teacups is రాస్తాం కదా. దానికి ఎందుకు రీజన్ చెప్తున్నాను ఇక్కడ. ఎందుకు అలా రాస్తాం అన్నాను. Because y positive, then only it is positive. Similarly, another ratio defined as cos theta. You can also write down as cosine theta. Simply written as a cos theta. Cosine. Cosine means co-ratio of sine. This is equal to defined as adjacent side by hypotenuse. This is equal to adjacent side is OM, that is represented by x by r. So this positiveness or negativeness depends upon x coordinate. X is positive in first quadrant and fourth quadrant only. Therefore, this is greater than 0. Cos theta is positive, then x belongs to x greater than 0. That means quadrant 1 and 4. That's why we are saying that 1, 4 are cos is positive. Cos theta is positive in 1 and 4. Standardly, we are defining 3. The reciprocals are taken, we are defining 2 more. And tangent. Tangent or tan theta is equal to opposite side by adjacent side. This is equal to x by y. So both x and y are having same sign. X by y is positive and both are positive or both are negative. What is the same sign nature? That is in quadrant 3 and quadrant 1. So this is x by y is positive. Both having same sign. X comma y are same sign. Tan theta is greater than 0. That is in first quadrant and third quadrant. Quadrant 1 and quadrant 3. Both positive, ratio is positive. Both negative, ratio is positive. So tan theta is negative in third and first and quadrants. This is about the trigonometry ratio. So 3 standard functions. Trigonometry functions, they are also calling a circle, because based on the circle we are defining these ratios and assuming a one right angle triangle. Reciprocal of sin theta.
We are defining as cosecant theta as hypotenuse by opposite. That is equal to y by r by x. R by x. So again, r is positive, x is positive. Because sin theta positive means automatically cos theta positive. Same way. Similarly, secant theta, that is equal to hypotenuse divided by adjacent side. This is equal to r by y. It depends upon y. So y is similar to cos. And cotangent, that is represented by cot theta. Cotangent is cot theta. This is equal to adjacent side by opposite side. This reciprocal of tan is equal to 1 by tan. This is equal to 1 by cos. This is equal to 1 by tan. So adjacent side by this one is x by y. So again, both are same sign, then it is positive. So same signs according to the ratio. So next comes to domain and ranges. దీని నుంచి డిసైడ్ చేస్తాం. దీన్ని బట్టి ఇప్పుడు మనకి ఈ డొమైన్స్ రేంజెస్ ఎలా ఉంటాయో దాన్ని దీన్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం. So what about x comma y? There are infinite points on this one. X having infinite points and y also having infinite points. Now I am there comes to domain of this sin theta. Sin theta is defined as y by r. Now we have to take the circle. We are defining r is equal to root of x square plus y square. Squaring on both sides, x square plus y square is equal to r square. Now I am taking y is equal to 0 first. What about x value? X square is equal to r square, x is equal to plus r minus r. So this is represented as 0 comma r comma 0, that is x value r comma 0 minus r comma 0. Similarly, x is equal to 0, y square is equal to r square. So this is treated as 0 comma r and 0 comma minus r as these ends of the circle along xl and y. X sum divided by ym. So x is extending from this side to this side, but the circle containing both the x comma y. The x values y values ఇలా మారుతాం అనుకోండి. ఎక్కడి నుంచి ఎక్కడ మారుతుంది? x changing from x ఎక్కడి నుంచి ఎక్కడ వేరీ అవుతుంటుంది. This is the leftmost end is the circle is extended up to minus r and that side is plus r. At way plus r, at way minus r. Y is also varying from minus r to plus r. Y is varying from minus r to plus r. This is circle containing when the y value is changing from minus r to plus r, whereas x changing from minus r to plus r. So between minus r to plus r, there are infinite values for x. Between minus r to plus r, y is also having infinite points between them. So x has infinite points and y also having infinite points. So both x and y are considered as infinite points. The collection of all those points joining gives a circle, and considering as geometrical condition is distance from this point O to the point on this varying circle, varying point is constant. That is taken as r. R is constant. Then the locus is calling as a circle. So ఒక పాయింట్ ఫిక్స్ చేసి కాన్స్టెంట్ డిస్టెన్స్ లో ఉన్న పాయింట్స్ అన్ని జాయిన్ చేస్తాం. ఆ పాయింట్స్ అన్ని కలిపితే మనకు సర్కిల్ వచ్చింది. సో లోకస్ ఈజ్ నథింగ్ బట్ ఏ set of points, not a single point. Locus is nothing but a set of points satisfying one geometrical condition or more than one geometrical condition. In this case, only one geometrical condition. What is your geometrical condition? Distance from this fixed point in this plane, we are assuming this as origin, to any point in this plane is constant. That constant distance is equal to r. That constant distance we are calling as the radius of the circle, and this fixed point where the distance is measured to every point on this locus point is calling as center of the circle. ఇదన్నిటికి ఈక్వల్ డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి సెంటర్ అని రాస్తాం, రేడియస్ అని రాస్తాం. సో సెంటర్ అండ్ రేడియస్ అని పెడతాం. ఇవన్నీ ఒక కండిషన్ సాటిస్ఫై చేస్తాం. సో లోకస్ ఇస్ ఆల్వేస్ సాటిస్ఫైయింగ్ సమ్ జామెట్రికల్ కండిషన్ ఆర్ కండిషన్స్ దట్ మే గివ్ సమ్ షేప్ ఇన్ జామెట్రీ ఇన్ కోఆర్డినేట్ సిస్టమ్ ఇఫ్ యు జాయినింగ్ those points. So there are infinite points. Corresponding to that infinite points, there is some geometrical relation between x and y. Is calling as equation of locus. This is calling as equation of locus. This is the locus equation by assuming 0, 0 as a fixed point and r is a fixed distance. Then the locus points in this plane is equal to x square plus y square is equal to r square. Satisfying this one is calling as equation of circle or locus equation.
When y0, x takes from plus r to minus r. When x0, y takes plus r minus r. So x and y are changing from an interval from minus r to plus r. Whereas y changing from minus r to plus r. Based on this one, first you have to defining the domain first. Sin theta is equal to y by r. So this should be a real number. This real number అవ్వాలంటే denominator ఏం కాకూడదు, should not be 0. మనం తీసుకున్న దాంట్లో r 0 కాదని చెప్తున్నాం కదా, r is greater than 0. So denominator never be 0. So this ratio is defined for all values of real numbers. So what is the theta in this case? Y can be taken between minus r to plus r, whatever the y value taken, but this y by r is defined for every value of r which is greater than 0. Therefore this is defined for every values. Sin theta is defined for all real numbers. That means theta takes all real numbers. అంటే ఇక్కడ రాస్తే మనకి theta కి ఎన్ని వాల్యూస్ వస్తాయి, ఇన్ఫైనైట్ వాల్యూస్ వస్తాయి. ఎలా చెప్తాను ఇలా పట్టుకున్నాను, ఇప్పుడు theta తిప్పాను నాకు ఎంత వచ్చిద్దాం, 360 మధ్యలో ప్రతి పాయింట్ వచ్చిందా లేదా, ఇలా కంప్లీట్ రొటేషన్ కి 360 వచ్చిద్దాం. నేను ఎలాగే తిరుగుతున్నాను అనుకో యాంటీ క్లాక్ వైజ్ లో, నాకు ఎన్నిసార్లు తిరగచ్చు కదా, ఎన్నిసార్లు తిరిగినా theta మారుతుంటది, కానీ ఆ thetaకి వచ్చే ఆన్సర్ ఏమవుతుంది, ఒక సర్కిల్ కి 360 వచ్చింది, రెండో సర్కిల్ కి 278 728 అట్లా తిరుగుతుంటే మనకి ఎన్ని పాయింట్స్ వస్తాయి, ఆల్ పాజిటివ్ నెంబర్స్ అని వస్తాయి. అదే నేను ఇట్లా యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంటే అన్ని నెగిటివ్ నెంబర్స్ వస్తాయి. అంటే thetaకి ఎన్ని వాల్యూస్ వస్తాయంటే ఫర్ ఆల్ రియల్ నెంబర్స్ వస్తాయి. సో దిస్ ఇస్ కాలింగ్ యాజ్ sin theta is equal to y by r. This theta is calling as domain. Is capital R. అంటే thetaకి వచ్చే ఆన్సర్ ని మనం capital R అంటాం. సో ఈ పని చేస్తున్నప్పుడు మనకి ఇది ఎప్పుడు డిఫైన్ అవుతుంటది, డిఫైన్ అవుతున్నప్పుడు ఈ thetaకి వచ్చే వాల్యూసే మనం డొమైన్ అని రాస్తాం. దీనికి thetaకి ఎక్కడి నుంచి రాస్తాం, 0 తో స్టార్ట్ అయ్యి ఇటువైపు తిరిగామంటే అన్ని పాజిటివ్ వాల్యూస్. ప్రతి సర్కిల్ కి మొదట 360 వస్తాయి, తర్వాత 360 నుంచి 720 వస్తాయి. ఇట్లా రొటేట్ చేస్తే మనకి ప్రతి పాజిటివ్ వాల్యూ ఇస్తాం. అదే ఇటు తిప్పితే నెగటివ్ వాల్యూస్ అని వస్తుంది. సో ఆల్ రియల్ నెంబర్స్ పాసిబుల్ ఫర్ theta. సో therefore sin theta defined for all real numbers is calling as the domain of sin theta. What about the range? Range is right side value. Sin theta value కావాలి. We know that y changing from minus r to plus r. Y never be exceeding minus r and plus r. Therefore y by r changing from minus 1 to 1. Where y by r defining as sin theta. Sin theta is changing from minus 1 to 1. Therefore range is nothing but sin theta value. Range of sin theta is from minus 1 to plus 1. So length of the interval is finite because 1 minus of minus 1 is finite. It is two length. This is finite and it is calling as finite interval and also calling as bounded set. Interval చెప్పినప్పుడు చెప్పాను ఇది. Bounded set means upper limit minus lower limit రాస్తే then length of interval. ఇది ఫైనైట్ వస్తుంది కాబట్టి దీని ఏమంటాం, ఫైనైట్ సెట్ అంటాం. then it is calling as a bounded set. Then sin theta is a bounded set having as its range, then it is calling as a bounded function. So sin theta is calling as a bounded function when its range is bounded, not its domain. Domain is not a bounded because the interval is from minus infinity to plus infinity. So this is not bounded. Domain need not be bounded. When function is said to be bounded when its range is bounded. Range is minus 1 to 1. Thus we are getting sin theta never be crosses minus 1 to plus 1. Then I'm doubt. Sir, చెప్పండి. sin 0 is equals to 0 కదా సార్. కానీ 0 నుంచి 0 డిగ్రీస్ అనొచ్చు, ఎట్లా అయినా పర్లేదు, మెజర్మెంట్ మీ ఇష్టం. సార్ 0 దగ్గర r కూడా 0 అయ్యింది కదా సార్. 0 అవడానికి కింద మారత నీకేం పని, theta గురించి చెప్పడం కదా. theta ఎలా వచ్చింది చూడండి. డొమైన్ అంటే theta రేంజ్ కాదు సార్, స్మాల్ r సార్. స్మాల్ r అంటే 0 అయితే ఇక్కడ రేడియస్ ఇది ఎలా 0 అయితే ఇప్పుడు డిస్టెన్స్ ఎలా 0 చెప్తున్నా. ఇక్కడ ఏం చెప్తున్నాను, అయ్యా సర్కిల్ గ్రేటర్ దాన్ 0 తీసుకుని చదువుతున్నాను. r ఎలా 0 చెప్పు, ఇక్కడ x వాల్యూ 0, y వాల్యూ 0, x కాదు, x కి r వచ్చింది. ఇక్కడ x కామ y వాల్యూస్ మనం చెప్పాల్సిన డొమైన్ అంటే theta, x కాదు y కాదు చెప్పాలి. ఇక్కడ theta గురించి కదా మనం చెప్పాల్సింది. అవును సార్. theta ని డొమైన్ అంటాం. ఇక్కడ theta ఏమైతే నీకు 0 అయితే 0 అనేది రియల్ నెంబర్ లో పార్టే కదా. yes sir. నువ్వు మాట్లాడుకుంటుంది y0 ఉంది కాబట్టి r0 అయింది అనుకుంటున్నాం. r0 కాదు, r అంటే 0 అయింది. లెంత్ మారుతుందా, r r r ఎక్కడ చూసినా r ఉంటుంది కదా, r పాజిటివ్ కదా, అందుకే గ్రేటర్ దాన్ 0 అని చెప్తుంది. సర్కిల్ షుడ్ బి నాన్ పాయింట్ సర్కిల్, షుడ్ నాట్ బి ఏ పాయింట్ సర్కిల్. పాయింట్ సర్కిల్ కాకుండా తీసుకోవాలి. ఈ పాయింట్ సర్కిల్ తీసుకుంటే ఏమైంది, రేడియస్ 0 అయింది.
అసలు యాంగిల్ మెజర్మెంటే ఉండదు కదా, డైరెక్షన్ ఉంటుంది వెక్టార్. ఇప్పుడు ఇనిషియల్ రే అండ్ టెర్మినల్ పాయింట్ కోయిన్సైడ్ అయింది అనుకో, దట్ ఇస్ కాలింగ్ యాజ్ నల్ వెక్టార్. నల్ వెక్టర్ కి ఏం చెప్తాం? దేర్ ఇస్ నో డైరెక్షన్, దేర్ ఇస్ ఓన్లీ వన్ వెక్టర్ హ్యావింగ్ డైరెక్షన్ కెనాట్ బి ఐడెంటిఫైడ్, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ వైజ్ కౌంట్ చేస్తాం. లెంత్ 0, దెన్ ఇట్ ఇస్ కాలింగ్ యాజ్ జీరో వెక్టర్. రేడియస్ 0 అయింది అనుకో, మీకు పాయింట్ అయితే అసలు మెజర్మెంట్ ఆఫ్ యాంగిల్ రాదమ్మా. ఈ వెక్టార్స్ మధ్య యాంగిల్ అంటే నాన్ జీరో వెక్టార్స్ మధ్య యాంగిల్. వెక్టార్ తీసుకున్నా అంటే దీన్ని యాంగిల్ గా తీసుకోవాలి. నాన్ జీరో వెక్టార్స్ మధ్య వెక్టార్స్ ఎప్పుడు డిఫైన్ అవుతుంది యాంగిల్? లైన్స్ ఆర్ నాట్ వన్ ఆఫ్ దమ్ ఈస్ 0. 2 రేస్ ఉండాలి ఇక్కడ. అసలు వేరే లేదని అంటే ఇప్పుడు యాంగిల్ మెథడ్ వచ్చింది రాదు. 0 అవడం వేరమ్మది. రేడియస్ 0 కాదు. రేడియస్ 0 అయితే సిస్టమే ఉండదు, మనం ఏం మాట్లాడాలి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎక్కడ వచ్చి చెప్పు, నువ్వు తగ్గించుకుంటూ వచ్చావు ఏమని చెప్పు. కోయిన్సైడ్ ఏం చెప్తాం? పాయింట్ అయిపోయింది. రేడియస్ ఏంటి? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎక్కడ ఉంది? రాదు. ఇది లేకపోతే ఐపోజిట్ ఎక్కడ, అడ్జసెంట్ ఎక్కడ ఏమి ఉండవు ఇంకా అక్కడ. కాబట్టి దాని గురించి ఏమవుతుంది. సో తీటా గురించి మాట్లాడాము. మనకి y/r ఎలా ఉందంటే ఇది ఎప్పుడు డిఫైన్ అయ్యి చూసుకోవాలి. డినామినేటర్ 0 కాకుండా చాలు. ఇది 0 కావట్లేదు. ఇది 0 కానప్పుడు దీనికి వచ్చే పాసిబిలిటీస్ ఎన్ని వస్తాయి అంటే ఇన్ఫైనైట్ వస్తాయి. దట్ ఈస్ అబౌట్ యువర్ డొమైన్ ఆఫ్ ది ఫంక్షన్. రేంజ్ అంటే రైట్ సైడ్ వాల్యూ చెప్పాలి. y/r ఇక్కడ బికాస్ ఆఫ్ దిస్ రేంజ్. బికాస్ సర్కిల్ ఈస్ a closed diagram, never exceeds -r to +r. That is the range of y and range of x. Now comes to similarly cos theta చెప్పొచ్చు. ఇలాగే ఇంకొద్దాం డొమైన్ రేంజ్. నేను 2 నిమిషాల్లో మొత్తం డొమైన్ రేంజ్ రాసేయచ్చు. దానివల్ల నీకు ఫ్యూచర్ లో నేను చెప్పేదానికి మాక్సిమం మినిమా దగ్గర వచ్చినప్పుడు కూడా బేస్ ఇదే, దీన్ని పట్టుకునే చదువుతాం. ఈ 4 పాయింట్లు పట్టుకుంటే చాప్టర్ అంతా వచ్చింది. నెక్స్ట్ కమ్స్ టు cos theta. దీన్ని బట్టి మీరు అబ్జర్వేషన్ నేను చెప్పగలరా? దీంట్లోనే ఉన్న మతలబ్ అంతా ఇది కొద్దిగా నేర్చుకుంటే ఆ డొమైన్ రేంజ్ అన్ని నువ్వు గుర్తుపెట్టుకోకర్లా, డయాగ్రామ్ చూడంగానే వచ్చేస్తాయి. cos theta domain means you have to say what about theta. Defined as cos theta is adjacent side x divided by r, but r is greater than 0, not 0 means it is defined for every real number. అప్పుడు theta కు ఛాన్స్ లేదు చూస్తాం. ఇది ఇట్లా ఉంది, ఇటువైపు తిరిగాంటే పాజిటివ్ వాల్యూస్ అన్ని వస్తుంటాయి theta ఇంక్లూడింగ్ 0 కూడా. అదే ఇటువైపు తిరిగితే నెగిటివ్ వాల్యూస్ వస్తుంటాయి. సో డొమైన్ ఈస్ క్యాపిటల్ R. ఇటువైపు డిఫైన్ అవుతున్నప్పుడు ఇటు theta గురించి చెప్పాలి. డొమైన్ ఆఫ్ cos theta is capital R because theta takes all real numbers. It is calling as theta. The theta refers to them not for x and y. This theta domain refers to theta but not x by r. X by r refers to its range. Now comes to range. Range of cos theta. రావాలంటే మనకి ఏం తెలియాలి? What about x changing from? X is varying from where to where? X is varying from -r to +r. What about x by r? Varying from -1 to 1. Therefore, cos theta is varying from -r -1 to +1. Therefore, range of cos theta is -1. This is one way to identifying the range of the functions from this circular diagram. So another way is drawing its graph. From that also you can conclude its domain and range also. This is defined for every real number, that is calling as a domain, and its range is. It is again a finite length or infinite length. It is also upper limit minus lower limit. Upper interval length is 1 and minus or minus 1 plus 2. Then these two, which is the finite, then it is a bounded one. If the range is bounded, then the function is said to be bounded. This is also bounded one. Bounded function. Bounded means never crosses y values to infinity. Any one never goes to infinity, or both goes to infinity. This is about the range of cos theta. Next, tan theta. Third one, tan theta. This is equal to opposite side y divided by x. Also calling as sin theta by cos theta. So y by x. So what about x value? X value changing from -r to +r, including 0 is there. So whenever it is 0, it is not defined. So x 0 అయ్యేది ఎప్పుడు మనకి ఇందులో x ఎప్పుడు 0 అవుతుంది? సర్కిల్ మీద ఎక్కడ ఉన్నప్పుడు 0 అవుతుంది. నేను ఎక్కడి నుంచి ఇక్కడ మూవ్ అవుతున్నాను అనుకో, ఇక్కడ x 0 అయితే ఫస్ట్ క్వాడ్రంట్ x 0 కాదు, x గ్రేటర్ దాన్ 0. ఇక్కడికి వచ్చేటప్పుడు x 0 అయింది, మళ్ళీ తిరుగుతున్నాను ఇక్కడ x 0 అట్లా -r అవుతుంది, మళ్ళీ ఇక్కడికి వస్తున్నాను. ఎప్పుడు నాకు ఒక కంప్లీట్ రొటేషన్ లో ఎన్నిసార్లు 0 అవుతున్నాను? when x is 0, when it lie on y axis, on positive y axis or negative y axis. If it is positive y axis, the initial line to dgs theta ఎంత 90. అదే నెగటివ్ x axis ఎంత చేస్తుంది? either 3 pi by 2 in anti clockwise or clockwise is -pi by 2.
ఇటువైపు అయితే -3π/2. ఒకవైపు పాజిటివ్ ఒకవైపు నెగిటివ్. సో దిస్ ఇస్ నాట్ డిఫైన్డ్. when x is equal to 0. x 0 అయ్యేటప్పుడు తీటా గురించి చెప్పాలి. వాట్ ఈస్ తీటా? వన్ కంప్లీట్ రొటేషన్ లో చదువుతున్నాం. when x 0, వాట్ ఈస్ తీటా? ఇక్కడ వచ్చినాం. x 0 అయితే ఒకసారి పాజిటివ్ x మీద, అప్పుడు మన మెజర్మెంట్ ఆఫ్ యాంగిల్ రేడియన్ మెజర్ π/2. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తీసుకుంటాం. ఇక్కడ వరకు వస్తే కామా 3π/2 ఇన్ వన్ కంప్లీట్ రొటేషన్. నెక్స్ట్ రొటేషన్ వచ్చి ఎవరికి ఏమవుతాం? 2π + π/2 కామా 2π + 3π/2. సో ఇది క్లాక్ వైజ్ చేస్తాం. యాంటీ క్లాక్ వైజ్ చేస్తే ఇది ప్లస్ ఆర్ మైనస్ వస్తాం. క్లాక్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్. క్లాక్ వైజ్ అయితే పాజిటివ్ రాస్తాం, యాంటీ క్లాక్ వైజ్ అయితే పాజిటివ్ రాస్తాం, క్లాక్ వైజ్ అయితే నెగిటివ్ రాస్తాం. సో ప్లస్ ఆర్ మైనస్ వస్తాయి. ఇవన్నీ ఎలా ఉంటాయి? దేని మల్టిపుల్స్ లాగా ఉన్నాయి? ఇఫ్ యు ఆర్ ఫైండింగ్ LCM 2, దిస్ ఇస్ ఈక్వల్ టు 4 + or - 1 × 5. దిస్ ఇస్ ఈక్వల్ టు 5 + or - 1 × 5/2. So it is an odd multiples of 5/2. We can write as 2n + 5 5/2 when n belongs to integer. When n equal to 0, we are getting these two. When n is equal to -1, we are getting one more. This is about the theta. So theta should not be this one. This is calling as domain. So theta for the remaining cases is capital R. Domain is default is taken as capital R. In this capital R, these values are not taken as a theta. That is equal to 2n + 1 × 5/2, where n belongs to set of integers. So it is not defined whenever x is 0 in one complete rotation 5/2 and 3π/2. So second rotation 2π + π/2, 2π + 3π/2. Similarly, it goes to infinity. So all are equal to this one. Theta is equal to this one. You should not take this. As a general solution, we are calling as a generalized manner as a 2n + 1 × 5. So r minus 2n + 1 × π/2 is calling as a domain of tan. Because of the reason is x 0, it is not defined. Y/x is defined when x is not 0. It is calling as a ratio, calling as a rational. Y/x, p/q form అయితే రేషనల్ నెంబర్ అంటాం. ఇది మెయింటైన్ అవ్వాలంటే x ఏం కాకూడదు, 0 కాకూడదు. 0 ఎప్పుడైతే ఆ తీటా దీనికి రాదు. 0 అయ్యేది ఎప్పుడు? తీటా π/2 పెట్టినప్పుడు అంటే y/x మీద వచ్చినప్పుడు x 0 అవుతాం. ఇంకెక్కడ కూడా x 0 అయ్యే సందర్భాలు లేవు. So these two situations in one complete rotation as π/2, 3π/2. మళ్ళీ సెకండ్ రొటేషన్ కి వచ్చేటప్పుడు 2π జాయిన్ చేయాలి. థర్డ్ రొటేషన్ కి వచ్చేటప్పుడు 4π. ఇలా కంటిన్యూ యాడ్ చేస్తూ ఉంటాం. దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ఇట్స్ domain. Now comes to range. Y takes infinite values when x takes infinite values between -r and +r, but not 0. So -r and +r కొన్న మధ్యలో ఉన్న వాల్యూస్ రెసిప్రోకల్ చేస్తే క్యాపిటల్ R వస్తుంది. Range of tan theta becomes capital R. ఎందుకంటే except 0 రిమైనింగ్ అన్ని వాల్యూస్ డినామినేటర్ లో వస్తాయి. అదే అన్బౌండెడ్ ని రెసిప్రోకల్ చేస్తే r ఎంత? x వాల్యూ చేంజింగ్ ఫ్రమ్ -r to +r. ఇది రెసిప్రోకల్ చేస్తే వస్తే చూసుకోండి. This is x belongs to. How to do the reciprocal of these numbers? సరే చెప్తారా? దీనికి రెసిప్రోకల్ చేస్తే వస్తాయి అని. x 0 అయినప్పుడు y 0 కాదు, y 0 అయినప్పుడు x 0 కాదు. కాబట్టి 0 అయితే డెఫినెట్ గా వచ్చింది. కానీ దీనికి మిగిలిన రిమైనింగ్ కేసులో దీనికి రెసిప్రోకల్ చేయాలి. న్యూమరేటర్ లో పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు. అవేంటి చెప్తారు? రెసిప్రోకల్ ఆఫ్ x బిలాంగ్స్ టు. నాకు 1/x గురించి చెప్పాలి. ఎవరైనా క్యాలిక్యులేట్ చేసి చెప్తారా అది? ఎందుకంటే మనకి డినామినేటర్ ఇంపార్టెంట్. ఎందుకంటే y అనేది ఫైనైట్ కదా, -r to +r y చేంజ్. దానికి రెసిప్రోకల్ డినామినేటర్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో డినామినేటర్ కూడా x ఏంటి? బౌండెడ్ అన్బౌండెడ్? బౌండెడ్. -r to +r ఉంటుంది. ఎందుకంటే లెంత్ 2r అయితే ఇది బౌండెడ్. నేను దీన్ని రివర్స్ చేస్తున్నాను. ఇది దీనికి మల్టిప్లై చేయాలి. ఒక బౌండెడ్ దాన్ని తీసుకొచ్చి ఒక అన్బౌండెడ్ తో మల్టిప్లై చేస్తే ఏమైతే మనం మాట్లాడుతున్నాం. y bounded, definitely y belongs to -r to +r. And a bounded function multiplying with another unbounded. Unbounded bounded అనేది దీని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. రెసిప్రోకల్ మీద డిపెండెంట్. ఇది బౌండెడ్ అయినప్పుడు రెసిప్రోకల్ చేస్తే బౌండెడ్ రావాలని రూల్ ఏముందా? ఎప్పుడు రాదు. ఇందులో 0 దానికి రెసిప్రోకల్ చేయం. కానీ డినామినేటర్ 0, we cannot find its reciprocal. అందుకని ఈ ఇంటర్వెల్ ఇలా బ్రేక్ చేస్తాం. యూనియన్ 0 to r అని r x belongs to తీసుకుంటాం. Wherever it is undefined, those values should be break as one open interval and the remaining are closed. For these values, 1/x is defined. So what about its reciprocal? 1/x belongs to.
Reciprocal of minus 1 by r is minus 1. 1 by r is minus 1 by r. Reciprocal of 0, which containing negative numbers as its neighborhood, it is approaching to an undefined value minus infinity. ఇవి ఒకసారి చెప్పాను. రెసిప్రోకల్ చేసేటప్పుడు ఇటువైపు ఏ వాల్యూస్ ఉన్నాయో ఆ ఇన్ఫినిటీకి వెళ్తాం. ఇటువైపు ఉండేది మనకి నెగిటివ్ నెంబర్స్ కాబట్టి మైనస్ ఇన్ఫినిటీ కాబట్టి, ఇటువైపు ఉండేది పాజిటివ్ నెంబర్స్ కాబట్టి ప్లస్ ఇన్ఫినిటీ. దిస్ ఇస్ 1 by r to infinity. Because it is closed, it is closed. 0 is open, infinity is also open. Union of this. The reciprocal of above intervals is this one. ఇప్పుడు దీని లెంత్ కనుక్కున్నాం అనుకో, ఇన్ఫినిటీ మైనస్ ఆఫ్ మైనస్ ఏమైతే ఇది ఇన్ఫినిటీ మైనస్ 1 by r ఇన్ఫినిటీ కదా, ఇది బౌండెడ్ అన్బౌండెడ్ రాయాలి ఇది. సో reciprocal of 1 by x is unbounded. This is multiplying with a bounded interval minus r to r. దీంతో మల్టిప్లై చేసాం అనుకో ఏమైతాం, ఇది ఏమైంది వచ్చింది in reciprocal ఇది తెలుసుకుందాం. because of y value from minus r to plus r including 0. సో 0 మధ్యలో ఉన్నాయి కాబట్టి అన్ని వాల్యూస్ వస్తుంటాయి. దీనికి మైనస్ r to plus r 0 నుంచి మల్టిప్లై చేసాం అనుకో ఇవేమవుతాయి 0 to మైనస్ ఇన్ఫినిటీ అయితే అంతే కదా. మనకి ఈ మైనస్ r నుంచి 0 వరకు మల్టిప్లై చేయాలి ఏమవుతుంది, ఈ ఇంటర్వల్ దీంతో మల్టిప్లై చేసాం అనుకో ఏమవుతుంది 0 కి ఇది 0 అయిపోయిద్దాం, ఇది 0 అయిపోయింది 0 అయిపోయింది. మైనస్ r తో మల్టిప్లై చేస్తే మైనస్ 1 by r టోటల్ గా ఏమైంది మొత్తం 0 to ఇన్ఫినిటీ మారిపోతుంది. therefore range of capital tan theta is capital R. సార్ 0 వచ్చిందా రాదని డౌట్ ఉంది. నేను y0 పెట్టాను అనుకో x0 కాదు, y0 పెడితే x0 అవ్వట్లేదు కదా, అంటే డినామినేటర్ డిఫైన్ అవుతుంది కదా, అంటే it takes 0 also. It takes 0 also. So range of tan theta is capital R. So reciprocal of a bounded function which contains 0, if the reciprocal never be bounded. Reciprocal of a bounded interval which contains 0, if the reciprocal is an unbounded interval, unbounded. So it is not a bounded function. Therefore tan theta is not a bounded function. Therefore its range is capital R. Capital R means minus infinity to plus infinity. ఇదే పద్ధతిలో వీటి రెసిప్రోకల్స్ కూడా మాట్లాడతాం. cosec theta, this is simply 1 by sin theta is equal to r by y. So it is defined or not defined depends upon y value. y0 it is not defined. So y0 happens when theta is equal to 0 or 180. Theta is equal to 0 comma pi, it is not defined. This is in one rotation. So next time చూద్దాం 2 pi plus 0 comma 2 pi plus pi. These are all multiples of n pi. ఇది పాజిటివ్ అయితేనే nm, వీటన్నిటికి నెగిటివ్ వాల్యూస్ కూడా తీసుకోవాలి. డిపెండ్స్ అపాన్ clockwise rotation. n belongs to z. Therefore domain is default is taken as capital R. Wherever they are defined, not defined, those values should be removed. That is equal to n pi, where n belongs to z. This is about domain of cosec theta. What about its range? Range is nothing but simply reciprocal of sin theta. Sin theta belongs to minus 1 to 1. Now how to write down 1 by sin theta? ఇందా చెప్పిన దాన్ని బట్టి ఎంత చెప్తారు అది. Sin theta, a bounded set containing 0. So reciprocal definitely not a bounded interval. So range is not bounded for cosec theta. What is its range? Depends upon this one. ఇందాక మైనస్ ఆర్ చేసాం దాన్ని బట్టి ఇది కూడా చెప్తారా. So what about minus 1 to plus 1? Minus 1 to plus 1. Reciprocal of minus 1 comma 0 as open and closed union 0 to 1. Because 0 is there between minus 1 to plus 1, the reciprocal is not possible. Therefore this is equal to sin theta belongs to. Therefore 1 by sin theta belongs to reciprocal of negative neighborhood is minus union 1 to infinity. This is about the reciprocal. So cosec theta range is minus infinity to minus 1 union 1 to infinity. This is about the cosec theta. Range is equal to minus infinity to minus 1 union 1 to infinity. So this is bounded or unbounded? It's unbounded. Not bounded. Not bounded. Unbounded function. So cosec theta is not bounded. Not cosecant, cosec theta. Cosecant theta, cosec theta, not bounded.
secant theta. Secant theta is equal to r divided by x. So when x is equal to 0, it is not defined. What is the possible values of theta? Again, pi by 2, comma 3 pi by 2. That is equal to odd multiples of pi by 2. And theta is equal to odd multiples of pi by 2, n belongs to theta. So domain is r minus 2n plus 1 into pi by 2, such that n belongs to zero. Similar domain నేను రాసేస్తున్నాను ఇంకా. ఎందుకంటే x గురించి తెలిసిందంటే వచ్చేసిండే లైక్ tan theta. ఇది అదే డొమైన్ వచ్చింది. What about its range? Range is cos theta belongs to minus 1 to 1. Find out 1 by cos theta. Like the sign, it also gives minus 1 to 1 union 1 to infinity in the same manner. పైన వచ్చినట్టు ఇది కూడా వచ్చింది. Range of secant theta. Similarly, cot like tan. ఇంకా ఒకటే జీరో అయింది కాబట్టి మనకి ఇందాక tan వచ్చినట్టు వస్తాయి. దాన్ని కూడా రాసేస్తాం. Cot theta is equal to y by x. X is equal to 0 or y equal to 0. X by y by x by y. Y equal to 0, it is not defined. So theta is equal to 0 comma pi. Therefore, theta is general solution is n pi, such that n belongs to n. Domain is you have to remove this value from real number. It's about the what about its range? Like y by x or x by y. Range is capital R. So range is capital R and the domain is R minus n. This is about the 6 trigonometry ratios, domains and ranges. So రేపు ఒకసారి మళ్ళీ రాసేటప్పుడు ఇది రాసి చెప్తాను. So how to decide the sign according to previous case? రాస్తారకం all here is all means all trigonometry ratios are positive, sin and its reciprocal. So secant theta, tan and its cotangent, cot, cos and its reciprocal cosec theta. They are positive with respect to intervals. ఎలా అనే దానికి x y మీద బేస్ అయి చెప్పాను. Trigonometry ratios of allied angles. What is allied angle? n pi by 2 plus theta comma n pi by 2 minus theta, where n belongs to integers, they are calling as allied angles of angle. Allied angles of angle theta is odd multiples of pi by 2 plus theta and minus theta. N is even. Allied angle of this one, trigonometry ratio is equal to plus or minus same osnum, same trigonometry ratio. Theta nachidam n pi by 2 miss ayi theta vachidam plus or minus. Plus and minus is depends upon n pi by 2 plus theta belongs to which quadrant. This n pi by 2 plus theta ఏ quadrant ఉంటుందో చూసుకుంటాం. ఏ quadrant లో n pi by 2 plus theta ఉంటుందో చూసుకుంటాం. లేదా pi by 2 plus or minus theta ఏ quadrant లో చూసుకుంటాం. n odd. So trigonometry ratios of n pi by 2 plus or minus theta వస్తాం. Plus or minus 4 ratio of trigonometry of theta వస్తాం. 4 ratio means for sine, 4 ratio is 4 cosine. Cosine. Trigonometry ratios of sine is cosine. For tan is cotangent. Whereas secant is cosecant. Correlation. ఒకదానికి ఇంకోటి correlation అంటాం. Cos theta ఉంటే sin theta మారుతుంది. Sin theta ఉంటే cos theta మారుతుంది. ఈ క్వాడ్రంట్ చూసుకొని ఈ దీన్ని బట్టి చెప్పాలండి. ఈ క్వాడ్రంట్ లో పాజిటివ్, ఈ క్వాడ్రంట్ లోకి వస్తే theta n pi by 2 plus theta క్వాడ్రంట్ లోకి వచ్చి చూసుకొని ప్లస్ ఆర్ మైనస్ రాయాలి. So what are the allied angles and its ratio?
ఈ వారం ఈ రోజు వరకు ఏదో ప్రాబ్లమ్స్ అవ్వలేదు. 99% రేపు నుంచి మనం ఓన్లీ జస్ట్ ఇంకో టర్మ్స్ ఉన్నాయి. కాంపౌండ్ యాంగిల్స్, మల్టిపుల్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్ అంటే తెలుసుకుంటాం. ఈ చాప్టర్ లో ప్రాబ్లం చేస్తాం. 10th క్లాస్ లోపు ఇది ఐడియా ఉంది కాబట్టి వాళ్ళు ఏదైనా వర్క్ షీట్ ఇస్తే ట్రై చేయండి చిన్న వాటిలో మీకు వచ్చిన వరకు. నేను కొన్ని దీని మీద ఎగ్జాంపుల్స్ రేపు రాసి ఒక 3 minutes ఉందాం, అందుకని నేను స్టార్ట్ చేయట్లేదు. ఓన్లీ అలైడ్ యాంగిల్స్ ఆఫ్ సేమ్ ఆర్ డిఫరెంట్ యాంగిల్స్ అంటే రాస్తాను. సేమ్ ట్రిగ్నామెట్రిక్ రేషియో ఆర్ కో టాంజెంట్, కో ట్రిగ్నామెట్రిక్ రేషియో వస్తుంది. రేపు తోటి ఐడెంటిటీస్ ఉన్నాయి. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా 1 అప్లికేషన్స్ మీరు వాళ్ళు ఇస్తారు, కొద్దిగా ట్రై చేయండి. సింపుల్ క్వశ్చన్స్ ఇస్తారు, ఒక 20 క్వశ్చన్స్. ఈ 10th క్లాస్ లో లోపు మీరు ట్రిగ్నామెట్రీ ఎవరు చేయకుండా లేదు, అందరూ చేస్తున్నారు, ట్రై చేయొచ్చు. దాంట్లో స్ట్రాటజీస్ ఎలా చేస్తావు, ఏం చేస్తావు అనేది మాట్లాడు. రేపు నుంచి అదే పనిగా ఎలిమినేషన్ ఆఫ్ థీటా రేపు చూద్దాము.